హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. మీకు ఇప్పటి వరకు నేను ఎంతవరకు అయితే నాకు సాధ్యం జరుగుతుందో అంతవరకు ఇటు కన్యాకుమారి నుంచి కానీ అటు కాశ్మీర్ వరకు ఇటు నేపాల్ వరకు ఎంతో మందిని కలవడం జరిగింది. గురుగారులను, సిద్ధుల్ని, అఘోరల్ని ఎంతో మందిని కలిశాను. ఎన్నో వీడియోలు ఇప్పటి వరకు మీ ముందు తీసుకొచ్చాను. ఎంతో మందిని కూడా నాకు తెలిసినంత వరకు నేను తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు నేను ఒకరి గురించి మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీకు ఆ ఇంటర్వ్యూలో కూడా చూపించడం జరిగింది. కాకపోతే ఇది ఎంతవరకు నిజము అనేది, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడడం అనేది అసాధ్యం కాని పని. కానీ సాధ్యం అవుతుంది. ఇది ఇంపాసిబుల్ కాని పని. అందరికీ సాధ్యం, కానీ దాంట్లో స్పెసిఫికేషన్ కొంతమంది మాత్రమే అని చెప్పేసి నాకు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. నా ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పడం జరిగింది. నేనేం చేశానంటే ఈరోజు దీనికి సరైన పర్సన్ ఎవరు అనుకొని నేను నాకు తెలిసిన దాంట్లో నా క్లోజెస్ట్ పర్సన్లో మీకు బాగా తెలిసిన వ్యక్తిని ఈరోజు నేను ఆయనను తీసుకురావడం జరిగింది. ఆయన ఎవరో కాదు, మన నానాజీ పట్నాయక్ గారు. ఆయన ఏం చేశారంటే దీనికి ఎవరైతే ఉంటుంది, బయట వాళ్ళు కాకుండా ఎవరైతే ఉంటుందంటే వాళ్ళ అబ్బాయి దీనికి సరిపోతారని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని తీసుకోవడం జరిగింది. వీటన్నిటికీ మూల కారణము నేను దేవుణ్ణి చూపిస్తా, దీనికి ఛాలెంజ్గా నాతో మాట్లాడి అన్న వ్యక్తి కూడా నా పక్కన గురుగారు విరాట్ గారు ఉన్నారు. వీళ్ళ మధ్యలో అసలు ఏం జరిగింది నేను మాట్లాడకుండా మన నానాజీ పట్నాయక్ గారితో, వాళ్ళ అబ్బాయితోటి విరాట్ గారే మాట్లాడతారు. వీళ్ళందరినీ అసలు ఏం జరిగింది, నేను చూసింది నాకు అలాగే కనిపించలే, నా ముందు ఉన్న అబ్బాయికి కనిపించింది. అసలు ఏం జరిగింది అనేది నానాజీ గారి మాటలో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు ఇప్పటిదాకా నేను చూడడం జరిగింది, ఆ వీడియో కూడా మీకు చూపించాను, మీతో ఆల్రెడీ నేను చెప్పాను. కానీ ఈ రోజు మీరు మిమ్మల్ని తీసుకొచ్చి విరాట్ గారి ముందు కూర్చోబెట్టడం జరిగింది. మీరు అసలు జరిగిన సంఘటన ఏంది, మీరు కళ్ళారా చూసారు. మీరు మన ప్రేక్షకులకు మొత్తం మీరేంటో తెలుసు, ఇన్ని సంవత్సరాలుగా మనం ఎలా జర్నీ చేసామో తెలుసు. మీ నోటి ద్వారా మన ప్రేక్షకులకి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్, మీకున్న సందేహాలను కూడా మన గురువారి విరాట్ గారిని అడగొచ్చు. మన ప్రేక్షకులకి మీకున్న వాళ్ళకున్న డౌట్స్ మీ నోటి ద్వారా మొత్తం క్లియర్ చేపిద్దామని చెప్పేసి ఈరోజు నేను. తప్పకుండా అండి. ప్రేక్షకులందరికీ కూడా నిజంగా ఒక ఆనందకరమైనటువంటి విషయం, ఆశ్చర్యకరమైన విషయం కూడా ఇది. ఏమిటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరోజు స్టూడియోలోకి ఆంజనేయులు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా పలానా వ్యక్తి చూశారు అంటే అంటే మనకి లలితసహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఉంటుంది కదా. అసలు అంత ఈజీగా, అంటే ఎంతో సాధన చేస్తే కనిపిస్తుంది కదా, అంత ఈజీగా మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా లేదండి నేను చూశాను, నాకు కనబడింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు సరే ఆయన ఏమైనా ఇమాజినేషన్ చేసుకున్నాడా లేకపోతే నిజంగానే చూపించా అంటే, ఒకటి నాకు ఏంటంటే ఇలాంటి విద్యలు ఉన్నాయని నాకు కొంత అవగాహన ఉంది. కాకపోతే ఈ రోజుల్లో ఉన్నారా అసలు అలాంటి విద్యలు చేసేవాళ్ళు, నిజంగానే ఉన్నారా లేరా అనేటువంటిది నాకు చిన్న ఇదై నేనేం చేశాను, సరే అతనితో మాట్లాడాను. ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏంటంటే నేను చూశానండి, నేను పలానా ఇది నాకు అనుభవం జరిగింది, ఆంజనేయ స్వామిని, బ్రహ్మంగారిని, అదేవిధంగా దాన్ని ఏమంటారు కాళికా అమ్మవారిని నేను చూశాను అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మీకు ఎందుకంటే ఇది వెతుకుతున్నా, ఎందుకంటే ఒకసారి ఆ ఆడియో క్లిప్ చిన్న పిసర ఒక 1-2 minutes కనుక మీకు వినిపిస్తే నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు విరాట్ గారితో ఎలా పరిచయం ఏర్పడింది, నేను ఎట్లా ఇదైంది అనేటువంటిది అంతా ఎవ్రీథింగ్ నేను మీకు చెప్తాను. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే ఇక్కడ చూడండి. చెప్తారు కదా కాలజ్ఞాన బ్రహ్మం గారు, ఆయన ఇదయ్యారు. అమ్మవారు ఆంజనేయ స్వామి, బ్రహ్మం గారు ముగ్గురు కనబడ్డారు. అంతే అంటే ఫస్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి, ఓకే, దాని తర్వాత బ్రహ్మం గారు, ఓకే, దాని తర్వాత అమ్మవారు. ఆంజనేయ స్వామిని చూసి తట్టుకోలేకపోయాను, బ్రహ్మం గారు అట్లా మైండ్ తోటి అట్లా వంట మామూలుగా అట్లా పట్టుకొని చేసుకొని క్యాజువల్ ఉన్నారు. అమ్మవారు కొంచెం హెవీగా అసలు ఆ కాళిక కళ్ళు చూసి కొంచెం ఇదిగా ఉందన్నమాట. ఓకే. ఆంజనేయ స్వామి మీ వెనకాతల ఉండి కనబడింది అన్నారు కదా, ఆంజనేయ స్వామి మాత్రం మీ బ్యాక్ సైడ్ ఎదురుగానే ఆంజనేయ స్వామి. మూడు ఎదురుగానే, మరి మీ బ్యాక్ సైడ్ అన్నా ఓకే 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 మూడు ఎదురే, మూడు కూడా ఎదురుగానే. ఎవరి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఎవరైతే మనకి వ్యక్తి చూపించారు కదా, చూపించారు ఆయన బ్యాక్ సైడ్, ఆ వ్యక్తి రైట్ సైడ్ బ్యాక్. ఓహోహో, ఇక్కడేనా మనకి స్టూడియోలో చూపించారు వాళ్ళ ఇంట్లో? ఓకే, మన స్టూడియోలో కాదు, ఇక్కడ మన అందరంటే మియాపూర్ లో. ఓకే ఓకే వచ్చేసేమో బ్రహ్మంగారు వచ్చేసేమో లెఫ్ట్ సైడ్ చెట్టు దగ్గర, ఆయన లెఫ్ట్ సైడ్. ఓకే,
ఆయన లెఫ్ట్ సైడ్, అమ్మవారు వచ్చేసి రైట్ సైడ్ ముందుకి, అంటే పక్కనే అన్నట్టు. అచ్చా, ఆయన ఉండగా ఆయన పక్కనే అటు ఇటు కనబడ్డాయి మీకు? మూడు ఒకేసారి కాదు, ఒక రోజు ఏమో ఇద్దరు ఆంజనేయ స్వామి బ్రహ్మం గారు, ఇంకోసారి కమ్మవారు. ఓహోహో, కట్టుకోవాలి. అదృష్టవంతులే అసలు. అమ్మవారు ఎలా అనిపించిందండి మీకు? అమ్మవారు పులి మీద అట్లా కూర్చొని, పులి మీద పక్కకి ఇట్లా తిరిగి ఉంది, పులి మీద ఇట్లా కూర్చొని కళ్ళు బాగా ఎదవి చేసి నాలిక బయటికి 4 చేతులు ఉన్నాయి, 4 చేతులు ఉన్నాయి. ఇది చూసి వాళ్ళకి అర్థమైపోయింది మొత్తం మ్యాటర్ అంతా. ఓకే, చూసి నా పక్కన చూసే వాళ్ళకు నా చోట్ల పెట్టేసి వరకు వచ్చేసి నాకు. మీరు ఇంతకు ముందు భగవంతుడిని నమ్మే దాంట్లోనే చూసిన తర్వాత ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది మీకు? అంటే అంతకుముందు ఉందో లేదో అని ఎక్కడో చిన్న సందేహం ఉండేది కదా? సందేహం ఉండేది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అంటే ఎట్లా ఉంది అని చెప్పేసి మీరు అడిగినారు, ఇప్పుడు మళ్ళీ చూపిస్తానన్నా కానీ చూడలేరు. అంత భయం. ఇది ఎందుకు వినిపించానంటే, నా ఫస్ట్ ఇది అసలు ఆంజనేయులు గారు చెప్పారు కదా, అసలు చూసిన అతనితో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత ఆంజనేయులు గారితో ఏమండి మనం అతన్ని కలుద్దాము, అసలు ఫస్ట్ ఫోన్ చేద్దాము అని చెప్పి దాంతో ఒక 2 డేస్లో నేను విరాట్ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు కొన్ని కండిషన్స్ చెప్పారు. ఏంటంటే ఎదురుకాళ్ళతో పుట్టాలి, లేదా ట్విన్స్ అయి ఉండాలి, లేనట్లయితే పిల్లికళ్ళు ఉండాలని. అలాంటప్పుడు నేను ఏం చేశానంటే, ఎవరున్నారు అని ట్విన్స్ ఉన్నటువంటి ఒక యాంకర్ని అడిగాను. ఆవిడ కొంతవరకు వాళ్ళ పెద్దలు అది కనబడింది కానీ అక్కడ దాకా వెళ్ళలేదు. అండ్ ఇంకోటి నాకు వెంటనే అతను మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్పారంటే, దేవగణంలో కనుక పుడితే, ఎందుకంటే నక్షత్రాలకి దేవగణము, మనుష్యగణము, రాక్షస గణం అని ఉంటాయి, పుడితే వాళ్ళకు కూడా మనం చూపించవచ్చు అండి, ట్రై చేయొచ్చు అన్నారు. ఇప్పుడు వెంటనే మా అబ్బాయిది, మా పెద్ద అబ్బాయి శ్రీ ఆదిత్య వీడి పేరు. అయితే వీడు 20 years, ఇప్పుడు 2004లో జన్మించాడు. ఆర్కిటెక్చర్కి సంబంధించింది ఇప్పుడు కోర్స్ చేస్తున్నాడు. అయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి కాబట్టి దేవగణంలో పుట్టాడు కాబట్టి ఒకసారి వీడిని ట్రై చేద్దాం. అసలు నేను వీడికి చూపిస్తాడని కూడా అనుకోలే యాక్చువల్గా. సరే ఆ యాంకరేజ్ చూపిస్తారు, మనం చూద్దాము అనే ఉద్దేశంతో కామన్గా తీసుకొచ్చా. సరే నీకు చూపించవచ్చు చూపించకపోవచ్చు, బట్ వీ విల్ ట్రై అని చెప్పి తీసుకొచ్చినప్పుడు ఈ అబ్బాయికి మొన్న ఒకసారి చూపించడం జరిగింది, మళ్ళీ ఈ రోజు కూడా చూపించడం జరిగింది. అది వైట్ షర్ట్లో, ఇదేమో బ్లాక్ షర్ట్లో. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, అప్పటికప్పుడు వితిన్ మినిట్స్లో ఒక ఆకారాన్ని, అంటే ఆకారం అంటే ఇన్ సెన్స్ క్లియర్గా, ఇంకా మనం ఒక టీవీలో చూస్తుంటే డైరెక్ట్గా మనిషిని చూపించినట్టే చూడడం అనేటువంటిది జరిగింది. అది కూడా ఎలాగా 3 సార్లు. ఒకసారేమో కొబ్బరికాయలో చూపించడం జరిగింది మా అబ్బాయికి. నువ్వు ఎక్స్పీరియన్స్ చెప్తానంటే చెప్పు ఒకసారి. చెప్తాను. 3 రకాలు, 3 విద్యలా, 3 మీరు అంటే ఒకటేమో కొబ్బరికాయలో అని, రెండోది స్క్రీన్ మీద, ఒకటేమో డైరెక్ట్ గా చూపించడం. ఇది వేరే విద్య పూర్తిగా. యా. అయితే ఇక్కడ ఏంటంటే విరాట్ గారు అన్నం ఏంటంటే, ఇవి విద్యలండి, ఇది ఒక విద్యలు, ఇవన్నీ అంతరించిపోయాయి, కాకపోతే వెతగ్గా దొరికినటువంటి విద్య అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూసిన వ్యక్తి మా అబ్బాయి కాబట్టి ఒక్కసారి నీకు ఆంజనేయ స్వామి ఎలా దర్శనం ఇచ్చారు, ఏంటి, ఎలా కనబడ్డారు అనేటువంటిది నువ్వు యూఎస్ కోసం నీ ఇది షేర్ చేసుకో. కళ్ళు మూసుకొని చేసావా, మరి కళ్ళు తెరుచుకొని క్లియర్గా కనబడిందా? కళ్ళు తెరిచి క్లియర్గా అనిపించింది. అసలు పెద్ద ఆకారంలో సింధూరం కలర్ లో కనిపించారు, ప్లస్ గదని పైన పెట్టుకొని కనిపించారు. ఫస్ట్ టైం కనబడ్డప్పుడు గద పైన ఉందా, సెకండ్ టైం కనబడ్డప్పుడు గద పైకి ఉందా, ఎట్లా ఉంది? ఫస్ట్ టైం కనిపించినప్పుడు గద కిందన పెట్టారు నార్మల్ గా. ఈ సెకండ్ టైం కనిపించినప్పుడు గదని ఇలా భుజం మీద వేసుకున్నప్పుడు కనబడ్డా. ఈ రోజు సెకండ్ టైం అయింది అనమాట. ఈ రోజు సెకండ్ టైం. అయితే చాలా మంది ఏంటంటే భయపడడం జరుగుతూ ఉంటుంది. మేబీ రోజు అనుష్ఠానం చేయడము, అండ్ అట్లాగే ఇవన్నీ అంటే లక్ష్మీనరసింహస్వామి అనుష్ఠానము, దత్తాత్రేయ, మన దక్షిణామూర్తి అండ్ కాళీ అమ్మవారికి సంబంధించి చేస్తుంటాను, నేను ఇచ్చాను కొన్ని. సో అక్కడ ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది ఒక వండర్ అండి. ఇది చెప్పినా సరే అవతల వాళ్ళు నమ్మేటువంటి దీంట్లో ఉండరు, నేనైతే నమ్మాలనుకోవట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే కేవలం ఏదో ఆంజనేయ స్వామిని అమ్మవారిని చూపించడమే కాకుండా ఆ కొబ్బరికాయ దాంట్లో చూపించినప్పుడు, ఒకసారి మొన్న మా అత్తగారిది ఆబ్దికం చేశాం, మా అబ్బాయికి చూస్తూ ఒకసారి నువ్వు మొన్న మీ అమ్మమ్మ గారు చేశారు కదా అక్కడికి వెళ్ళి చూడు అంటే, మా అత్తగారిని చూశాడు ఆయన అందులో నుంచే. అండ్ అలాగే మీ నాన్న మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటే మీ తాతగారిని వాళ్ళని కూడా చూడమంటే చూడడం జరిగింది. అది కూడా ఒకసారి నువ్వు చెప్పి ఎట్లా ఉన్నారు ఏంటి అనేది.
అదే అంటే ఇక్కడ ఏంటంటే అండి, నాకు మన సనాతన ధర్మంలో మనిషి చనిపోయిన తర్వాత మన గరుడ పురాణాల్లో ఉన్నటువంటి గొప్ప అంశం ఏంటంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రతి సంవత్సరం మనం చేసినటువంటిది వాళ్ళకి వెళ్తుంది అనేటువంటిది మన వాళ్ళు గరుడ పురాణాలు వాటిలో చెప్తున్నా సరే మనం నమ్మనటువంటి అంశం. చాలా స్పష్టంగా ఈ రకంగా చూపించవచ్చు. నిజంగా ఇలాంటి విద్యని ఇతను సాధన చేయడం అనేది మామూలు విషయం కాదు. బ్రహ్మచర్యంగా ఉంటూ ఆ యొక్క సాధన చేసి నేను చూపించగలను, ఎందుకంటే ఇట్స్ వండర్ అండి. సో నిజంగా మీకు అదేలే, అంటే నేను మీ జాతకం కూడా చూశాను కదా సార్, ఆ చూపించే యోగం మీకుంది. 2/8 కనెక్టివిటీ చంద్రరాహుకు ఉంది. సో మీకు ఆ యోగం బలంగా ఉంది, చూపించే యోగం బలంగా ఉంది. నిజంగా చాలా వండర్ అయిన విషయం సార్ ఇది. మీరు అసలు ఈ సాధనలు అవి మీకు ఎట్లా స్టార్ట్ అయింది? మీకు ఏమిటి అసలు మీ లైఫ్ స్టైల్ ఎట్లా స్టార్ట్ అయింది? మీకు ఈ సాధనలు అసలు ఎలా అనిపించింది మీకు అసలు? చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో సాంప్రదాయంగానే ఉంటుందండి. ఇంట్లో శివార్చనలు ఓకే, అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది. నివేదన అయిపోయిన తర్వాతే మాకు భోజనాలు చేయటం అలవాటు. ఓకే, అది కామన్ గా వస్తుంది. ఒక సందర్భంలో విరక్తి చెందినప్పుడు నేను ఉపాసనా విధానంలోకి మారాను. ఎందుకంటే లైఫ్ లో మీరు లేదు అంటే జీవితం మీద ఒక వయసు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే సార్, అసలు దేవుడు ఏంటి అంటే మా తాతయ్య గారు చనిపోయారు. ఓకే, నేను పుట్టి పెరిగింది మా తాతయ్య గారి దగ్గర. ఓకే, అక్కడ నుంచి మారింది అనమాట. ఇంకా ఫస్ట్ టైం నా లైఫ్ లో నా అనుకున్న వాళ్ళు చనిపోవటం నేను మొట్టమొదటిసారి చూడటం మా తాతయ్య గారు అనమాట. ఓకే, అక్కడ నుంచి కొంతకాలం పాటు నేను శివార్చనలో పార్థివలింగ అర్చన ఎక్కువగా చేసినప్పుడు ఆ వైరాగ్యం కొంచెం ఉపాసన మార్గంలోకి వెళ్ళటం వల్ల అది శీఘ్రంగా సిద్ధినిచ్చింది అనుకోకుండా. మేబీ శివార్చన ఫలితం ఏదైతే ఉంటుందో మేబీ అది అనుకుంటున్నాను నేను. అంతే సార్, ఈశ్వరీచ్ఛ అంతా కూడా. తర్వాత స్వప్న విద్యలో స్వప్న దర్శనం ఇవన్నీ జరగటం, తర్వాత వాళ్ళు చెప్పిన మంత్రం అనుష్ఠానం చేసినప్పుడు అవి ఫలితం ఇవ్వటం విత్ ఇన్ తక్కువ అంటే 2 years లోనే ఆల్మోస్ట్ మేము ఇప్పుడు చెప్పింది గత 20 సంవత్సరాల కిందట నేను చేసి చూపించాను. చేసింది ఇప్పటిది కాదు, 20 సంవత్సరాల క్రితం నుంచే స్టార్ట్ అయింది. 20 సంవత్సరాల కిందటే చేసి చూపించాను. కాబట్టి నేనెవరు అనేది బయట నా ఫ్రెండ్కి కానీ బయట వాళ్ళకి కూడా నాకు తెలియదు. మీకు ఈ విద్య నేర్చుకోవడానికి గురువు గారు ఎవరండి మీకు? లేదండి, మామూలుగా స్వతహాగానే అనుష్ఠానం అనేది మేము చేసుకున్నాం. శాస్త్రాన్ని ఎక్కువగా నమ్మేవాళ్ళం కొన్ని వరకు తెలిసినా గానీ. కానీ ఇప్పుడు పర్టికులర్ గా నేను చూపిస్తున్నది ఏదైతే విద్య ఉందో ఇది పూర్తిగా స్వప్న లబ్ధితమైంది. అది ఆ రోజు ఆయన చెప్పింది, నేను అదే చేస్తున్నాను, అట్లాగే వస్తుంది. ఎందుకంటే మీరు మొన్న 2 విద్యలు అన్నారు, ఇందులో ఒకటి కొబ్బరికాయ, ఒకటి స్వామివారిని డైరెక్ట్ గా చూపించడం, మీ వెనకాతల మీ పక్క నుండి చూపించారు, 2 సార్లు చూపించారు. ఎందుకంటే మీరు ఆ రోజు మీ నాన్నగారు పూజ చేసేటప్పుడు ఉన్నటువంటి అనుష్ఠాన దేవత అక్కడ ఉందో లేదో చూడమంటే కూడా చెప్పాడు ఆ రోజు. అవును, చెప్పాడు. ఉన్న వాటిని చూపించాలండి. సాధారణంగా వీళ్ళు అంజనాలు అంటుంటారు, ఇది అంజనా కంటే టాప్ హై రేంజ్ అనమాట. కాకపోతే ఒక చోట నుండి ఇంకొక చోట నుంచి చూపించుకునే విద్య అది. అది మంత్రాది దేవత వేరే అవుతుంది. ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉంటుందో ఇది పూర్తిగా ఇప్పుడు మీకు చూపించిన విధానం అది హనుమత్ విద్య. హనుమత్ విద్యలో అగోచరం అంటే కంటికి కనపడని ఎవరినైనా సరే మనం దర్శనం చేసుకోవచ్చు, దేవతనైనా సరే. అలాగే నేను గతంలో కొన్ని వీడియోలో కూడా చెప్పుకున్నాను, నా అనుష్ఠాన దేవతల వరకు నేను ఇక్కడ నేను చూపించగలుగుతాను. బయట మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్తే కనుక ప్రతి హిందూ ధర్మ సనాతన ధర్మం ప్రకారం ప్రతి దేవాలయంలో కానీ మీరు ఎక్కడైనా సరే దేవతార్చన నమ్మి చేస్తున్నప్పుడు అక్కడ ఆ దేవత ప్రసన్నం అవుతుంది, అది మిమ్మల్ని కాపాడుతుందన్న ఉద్దేశమే ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు సనాతన ధర్మంలో నడుస్తున్నది. ఎంతో కొన్ని కోట్ల మంది నమ్మి ఆచరిస్తూ ఉన్నారు. అదే విధంగా భగవంతుడు కూడా మీరు ఏ రూపంలో అర్చించినా గానీ అదే విధంగా స్వామి అనుగ్రహించి వాళ్ళ సమస్యలు గానీ వాళ్ళు తీరుతూ ఉన్నారు. అంటే ఆర్తితో చేసిన వాడికి అటు నుంచి ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. వేరే విధంగా అనేది చేసినప్పుడు మాత్రము పరీక్షిస్తుంటాడు, వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు. కానీ ఆర్తితో చేసినప్పుడు మాత్రం భగవంతుడు అటు నుంచి సమాధానం అనేది 100కి 200% ఉంటుంది. అది విద్యముఖత అంటే స్ఫూర్తాన్ని బట్టి ఒక విద్య ద్వారా తీసుకున్నప్పుడు ఏంటంటే అతను చూడటమే కాదు 10 మందికైనా సరే చూపించగలుగుతారు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు చెప్తుంది ఏంటంటే అది ఒక హనుమత్ విద్య. ఆ విద్యను ఉపాసించినప్పుడు ఆ విద్యను ఆయన ఎలా అయితే చెప్పారో అలా చేసినప్పుడు ఆ స్వామి రావటం జరుగుతుంది, కనబడటం జరుగుతుంది. అంటే నేను అనుష్ఠించిన దేవతలో ఏ దేవతనైనా నేను ఉన్న కాడికి పిలిపించుకోగలుగుతాను. అది నాకు అంటే ఇప్పుడు నా తల్లిని నేను పిలవటమో తండ్రిని పిలవటమో అందులో తప్పేం లేదు, అది నాకున్న హక్కు కూడా. అలాగే సాధకుడికి ఏంటంటే తన అనుష్ఠాన దేవతలను పిలుచుకునే హక్కు, ఎక్కడైనా సరే స్నానం చేసుకునే హక్కు అతనికి ఉంటుంది. సో అలా నేను ఆ విధానంతో నేను పిలిచి చూపించగలిగాను. అంటే నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే మీరు సాధన చేస్తూ చూడడం వేరు, ఇంకొకరు కూడా చూపించగలనని అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది మీకు? లేదు, ఆ స్వామివారు చెప్పింది ఆ రోజు అది విద్య, మీరు అలా చేయగలిగితే కనుక చూడవచ్చు అని.
మీకు స్వామివారు చెప్పిందే ఇంకొకరికి కూడా మీరు చూపించవచ్చని. ఓకే, అది విద్య. అది అంటే ఇంకొకరికి చూపించే విద్య మంత్రం వేరే ఉంటుంది. ఓకే ఓకే. ఎందుకంటే మీరు ఇంకోళ్ళు చూపించడమే కాకుండా ఇక్కడ 2 విద్యలు చూపించారు. ఒకటి కొబ్బరికాయలో, ఇంకోటి స్క్రీన్ మీద వచ్చేలాగా, ఇంకోటి డైరెక్ట్గా. అందులో మీరు చూసుకునేది అది నిజానికి అనుష్ఠానంలో మీకు వస్తుందండి. ప్రతి ఒక్క ఇప్పుడు మీరు చూసిన దేవత ఎవరైతే ఉన్నారో నేను అనుష్ఠానం చేసిన నా అనుష్ఠాన దేవత. అలాగే ఇప్పుడు మీకు గతంలో మీరు ఇంట్లో ఉపాసన చేసినప్పుడు అంటే పూజ అర్చనాది కార్యక్రమాలు చేసినప్పుడు మీ బాబు చెప్పారు మీ ముందు అమ్మవారు ఉంది ఇట్లా నవ్వుతుంది కూర్చున్నట్టుగా. నిజానికి వాస్తవంగా ప్రతి సాధకుడు కూడా సాధన ఒక స్థాయి దాటి ఎప్పుడైతే దాటిపోయి చేస్తుంటారో మీరు చేస్తున్నది విగ్రహానికో లేదా మూర్తికో అని అనుకుంటారు. నిజానికి దేవత అక్కడ ఉంటుంది, ప్రతిదీ గమనిస్తూనే ఉంటుంది. ఇది ప్రాక్టికల్ గా నేను చూడటమే కాదు, ఎదుటివాడికి కూడా నేను చూపించిన రోజులు చాలా ఉన్నవి. అది ఈ రోజు కూడా మీకు ఒకసారి క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను చాలా ఈ యొక్క గ్రంథాల్లో కానీ వాటిలో కానీ నేను చాలా స్పష్టంగా మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో అది నేను విన్నాను. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అన్నప్పుడు చాలా వీడియోల్లో కూడా నేను ఏంటంటే ఏమంటే మీరు పూజ చేసేటప్పుడు అక్కడ ఏదో విగ్రహం ఉంది, పటం ఉంది అన్నట్టు కాకుండా అమ్మవారు అక్కడ ఉందనే భావంతో చేయండి అని చెప్పేవాడు. వన్స్ మీరు ఎప్పుడైతే మొన్న మా అబ్బాయికి చూపించి మా అబ్బాయి చెప్పాడో అక్కడ ఒక అమ్మవారు ఉంది, స్మైల్ చేస్తూ ఒక సింహం మీద కూర్చొని ఉంది, నవ్వుతూ ఉంది చక్కగా అని చెప్పారో, అసలు నిజంగా మహర్షులు ఎంత దీంతో చెప్పగలిగారా ఆ విషయాన్ని దాని మీద చూపించడం ఇంకా గ్రేట్ అనిపించింది. అది యోగ విద్యలో వాళ్ళు చూసిన తర్వాతే వాళ్ళు ఒక మంత్రాది దేవతని నిర్మించడము, ఒక మంత్రాన్ని దానికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చేయడం అనేది జరిగింది. ధ్యాన శ్లోకం మీన్స్ ఆ దేవత ఉన్న రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపాన్ని వివరిస్తూ ఉంటుంది. సాధారణంగా ధ్యానం అంటేనే అదే వస్తుంది. ఆ ధ్యానం మారే కొద్దీ కూడా అంటే సాధారణంగా మనకు కాళీ ఉపాసనలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే సాత్విక విధానంలో కాళీ ధ్యాన శ్లోకం వేరుగా ఉంటుంది, రాజసికం వచ్చినప్పుడు రాజశ్లోకం వేరుగా ఉంటుంది, తామస విధానంలోకి వచ్చినప్పుడు కాళీ ధ్యాన శ్లోకం వేరుగా ఉంటుంది. మీరు ఏ ధ్యానమూర్తిని ధ్యాన శ్లోకంతో పిలుస్తూ మంత్రం ఏదైతే మీరు చేస్తున్నారు అంటే ప్రేరేపించే విధానం అనేది ఉగ్రము సౌమ్యము అనేసి కొన్ని విధానాలు ఎలా ఉంటుందో ఆ మంత్రాన్ని బట్టి దేవత ప్రేరేపింపబడుతుంది. వాస్తవానికి ఇది రహస్యం. అది అంటే రహస్యం అని కాదు, అందరికీ తెలిసిన విషయం ఇది. ఈ కొత్త వాళ్ళకి అంటే తెలియని వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే ఈ విధంగా మాత్రమే దేవత ప్రేరేపించబడుతుంది. ఖాళీ సౌమ్యం ఉంది, సాత్వికం ఉంది, మనం చేసే విధానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆ మంత్రాన్ని బట్టి అలా కనిపిస్తూ ఉంటుంది, మనకు ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఏంటంటే సాధారణంగా గృహస్థులు కానీ ఎవరైనా సరే సౌమ్య పద్ధతిలో మీరు ఆచరించడం ఉత్తమం అనేసి చెప్తూ ఉంటాము. ఒక చిన్న సందేహం అండి, కొంతమంది గురువులు అంటే ముందు ధ్యానము, ఋషి, ఛందస్సు ఇవేమి చెప్పకుండా ముట్టి మంత్రం చేసేయండి వస్తుంది అంటారు. దాన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అన్నిటికీ 200% నేను చెప్తానంటే గురువుగా రైట్స్ ఉన్నాయి. ఇది ఇంకా ఇవేమీ కాకుండా డైరెక్ట్ మంత్రం చదివితే ఇచ్చేసేలాగా ధ్యాన శ్లోకం అది మీకు ఒక స్థాయిని దేవతను పరిచయం చేస్తుంది. గురువు ఎప్పుడు కూడా పూర్తిగా ఇవ్వరు, ఫస్ట్ దేవతను మీకు పరిచయం చేస్తారు. తర్వాత మీకు వాడే విధానం కానీ విధి విధానాలు కానీ అప్పుడు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు. సో అప్పటి వరకు మీరు ఏదైతే చెప్తున్నామో మీరు సపోజ్ ఒక ఖాళీ ఉపాసన చేసేటప్పుడు సాధకుడు ఒక అతనికి ఇచ్చినప్పుడు ఆ దేవత ఏం చేస్తుంది అనేది అతనికి తెలుసు, అతను ఏ స్థాయిలో ఉన్నాడు అనేది అతనికి తెలుసు గురువుకి. సో దాన్ని బట్టి అతని స్థాయిని బట్టి తర్వాత దాన్ని వాడే విధానము అంటే కీలక ఏదో మెయిన్ సూత్రం ఉంటుంది కదా, అసలు అదే మెయిన్, అది తర్వాత ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చూపించడం వేరు, మాట్లాడించడం వేరు. మా అబ్బాయితో ఈరోజు మీరు ఏం చేశారంటే లాస్ట్ టైం ఏమో చూపించారు, చూస్తూ ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకోటి మీరు ఇంకో గొప్ప విషయం ఏం చెప్పారంటే అందరూ భయపడ్డారు, మేము అబ్బాయి మాత్రం చక్కగా హ్యాపీగా చూసారని చెప్పారు. చాలా మంది చూపించానండి, వాటిల్లో తాకిన వాళ్ళలో మొట్టమొదటి మాత్రం మీ అబ్బాయి. అంటే వయసు కానీ లేకపోతే మీరు ఆచరించే సాంప్రదాయాలకి అనుగుణంగా నిత్యం అర్చన చేస్తున్నారు కాబట్టి, అలాగే మీరు ఇందాకన్నా దక్షిణామూర్తి కానీ లేదా నరసింహస్వామి కానీ ఆ ప్రభావం చేత కానీ ఆ తట్టుకునే శక్తి అనేది అతనికి ఉంది అని అనుకో. రోజు చేస్తాడు సార్ శ్యామల దక్షిణామూర్తి. మన ఉన్న యాక్చువల్గా ఆంజనేయులు గారు గతంలో ఇంట్రొడ్యూస్ చేసేటప్పటికి నేను నా దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అతను డైరెక్టర్ అతను ఆడియో చూపించిన అతనికి చూపించడం జరిగింది. అతను కొంతసేపు సమయం చూసిన తర్వాత భయపడిపోయారు, భయం వేసింది. అది మామూలు విషయం కాదు కదా సార్, 47 సంవత్సరాల వయసు ఉంటుంది అతనికి. ఓకే, ఫస్ట్ ఇలా అసలు ఉందా లేదా అని ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చా. తను ఫస్ట్
విరాట్ గారితో మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత తీసుకొచ్చారు మీరు అతన్ని. ఇంటర్వ్యూ చేసిన తర్వాత తీసుకొచ్చా, ఇది ఎంత వాస్తవం కాదు అని చెప్పేసి. నా ఫ్రెండ్ తను, నాకంటే ఏజ్ లో పెద్ద నా ఫ్రెండ్, ఆయన ఒక సీరియల్స్ కి ప్రొడ్యూసర్, డైరెక్టర్, సినిమాలకు డైరెక్టర్, ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి. కానీ కెమెరా ముందుకు రానన్నాడు. ఓకే. యాక్చువల్లీ కొబ్బరికాయలో విరాట్ గారు నా దగ్గర లేదు, ఇక్కడ దిల్షుక్ వాళ్ళు ఉన్నారు, నేనుంది ఆఫీస్ లో, ఆయన నాతో ఉన్నాడు. అప్పుడు దాంట్లో కొబ్బరికాయలు చూడడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆంజనేయ స్వామి చూసినప్పుడు మీ అబ్బాయి లాగా అంతసేపు చూడలేకపోయినంట. ఓకే. ఇది ఫేస్ టు ఫేస్ అండి. అంటే వీటికి ఈ కొబ్బరికాయలు ఇలాంటివి ఏమి ఉండవు, అవసరం లేదు. అంటే ఎదురెదురు ఈ కళ్ళు మూసుకొని కూడా చూడాల్సిన అవసరం లేదు, కళ్ళు తెరిస్తే స్పష్టంగా ఉంటుంది. అవును, చూసాం కదా 2 సార్లు. అంటే ఆయన చూసిన తర్వాత వాస్తవం నేను చూసిన ఆకారం ఇలా ఉంది మొత్తం చెప్పాడు, అమ్మవారి ఆకారం కూడా ఇలా ఉంది అని చెప్పాడు. కానీ నాకు ఇంకా నమ్మకం కాలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి కొన్ని ఇమాజినేషన్ జరుగుతుంది, లేకుంటే దాన్ని ఏమంటారు మన ఇది చేస్తారు, కనకట్ అంటారు, లేకుంటే సైంటిఫిక్ గా మీరు అంటున్నారు కదా. మొన్న నేను చేసిన తర్వాత కూడా ఇది నిజమే, కానీ ఎందుకో ఎక్కడో వీడేమైనా ఇమాజినేషన్ చేసుకున్నాడా, నేను ఇమాజినేషన్ చేయడం ట్రై చేశాను. అంటే ఎట్లాగా నేను కూడా బొమ్మలు దించడం, మంచి ఆర్టిస్ట్ బొమ్మ చిన్నప్పటి నుంచి. నేను ఒకసారి ట్రై చేద్దాం, వీడికి కనబడినట్టుగా మనం ట్రై చేద్దాం, ఒక ఆకారం క్లియర్గా కనబడినట్టుగా ట్రై చేద్దాం. నేను ఎంతసేపు ట్రై చేసినా నాకు రాలేదు. బట్ ఏంటంటే ఇక్కడ నేను నమ్మకపోవడం కాదు, అక్కడ వీడికి అది కరెక్ట్గానే కనెక్ట్ అయిందా అనే అంటే నాకంటూ క్లారిటీ తెచ్చుకోవాలి కదా నేను మాట్లాడాలంటే. ఒక విషయం సార్, ఇప్పుడు మనము ఈ వీడియో సమాజంలోకి వెళ్తుంది, వెళ్ళేటప్పుడు మనం ఒక మాట మాట్లాడితే అది 100% సత్యమై ఉండాలి. సత్యం ఎప్పుడవుతుంది, మనం క్లియర్గా దాని గురించి ఒక క్లారిటీ తెచ్చుకున్నప్పుడు. ఇది ఎందుకు చేస్తున్నాం వీడియో అంటే, అయ్యా మీరందరూ అయిపోయింది, జీవితం అయిపోయింది అనుకుంటున్నారు, కాదు, పితృదేవతలు ఉంటారు, మీరు ఏదో ఎవరూ చూడట్లేదు అనుకుంటున్నారు, మీరు చేసేటువంటి తప్పులు కానీ ఏదైనా కానీ దేవత అనేటువంటిది ఒకటి ఉంటుంది, నాన్నను ధర్మంగా మెదులు అని చెప్పి జనాలకు అర్థం అవ్వాలి. ఇద్దరం కలిసి చేసిన వీడియోస్ కొన్ని మిలియన్స్ లో ఉన్నాయి. అవునండి, వందల వీడియోస్ ఉన్నాయి మనం చేసినవి. నా వీడియోలో 20,000 ఉన్నాయండి. 20,000 ఉన్నాయి. మనం చేసినవి కూడా కొన్ని మిలియన్స్ లో ఉన్నాయి, కొన్ని వందల వీడియోలు, దాదాపు 600 వీడియోలు చేసాం మన ఇద్దరం చేసాం. అయితే ఇంతమందికి కూడా నాకు మిమ్మల్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, అసలు ఇది నమ్మశక్యమా కాదని. ఎందుకంటే అతనితో చూశాను, తర్వాత మొన్న కూడా మీరు మీ అబ్బాయితో చూసినప్పుడు కూడా కొన్ని డౌట్స్ ఉండేవి. అసలు ఆదిత్య నువ్వు ఇవాళ చూసినప్పుడు ఏ ఆకారాన్ని చూసినా కరెక్ట్ పర్ఫెక్ట్ గా మొత్తం అసలు స్ట్రైట్, అంటే ఇప్పుడు స్ట్రాంగ్ పర్సన్ నిల్చుంటే ఎలా ఉంటారు, అంటే మేమంతా కనిపిస్తున్నాము నువ్వు అప్పుడు చూస్తున్నప్పుడు ఓన్లీ ఈ ఇమేజ్ కనిపిస్తుంది అంతే. అక్కడ ఆంజనేయ స్వామి తప్ప ఇంకెవ్వరు లేరు అక్కడ. మేము పక్కన ఉన్నాం కదా, నేను మీ నాన్నగారు ఉన్నారు కదా, అట్లాగే గురువు గారు విరాట్ గారు మిగతా వాళ్ళతో పాటు కనిపిస్తున్నారు. ఇక్కడ సోఫాలు కూడా కనిపిస్తున్నాయి నీకు అన్ని ఉన్నాయి, కానీ మిగిలిన వాళ్ళతో పాటు కనిపిస్తున్నారు. నీకేమైనా ఇమాజినేషన్ కనిపించిందా, లేకుంటే నిజంగా ఒక ఆకారం మనకు కనిపించింది, దేవుడు కనిపించాడు అన్న ఫీలింగ్ ఉందా? కాదు, నేను ఇప్పుడు ఆంజనేయులు గారు కనబడ్డట్టే కనబడ్డారు కదా, అంత క్లియర్ గానే కనిపించారు, అంత క్లియర్ కనిపించారు. ఆంజనేయులు గారు ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు ఆదిత్య, అంటే వీళ్ళు మిస్ అవుతున్నది ఏంటంటే జనానికి, నువ్వు చూసింది ఇమాజినేషన్ లైవ్ అన్నప్పుడు ఏంటంటే మీకు స్వామి కదలటం కానీ, నీకెళ్ళి చూడటము, లేకపోతే ఊపిరి పీల్చుకోవటము, ఇవన్నీ తెలుస్తుంటాయి మీకు. అలాగే ఉందా, లేకపోతే మామూలుగా ఏదైనా విగ్రహం లాగా బొమ్మలాగా ఉన్నదా? కదులుతున్నారు, ఆ బాడీ మొత్తం ఇలా ఊపిరి పీల్చుకుంటే ఎలా ఉంటుంది అలానే ఉంది, రొమ్ము ఇరుచుకొని అట్లా ఉంటారు. అసలు నువ్వు తాకడానికి ట్రై చేసావు, కింది కొంగావు, తాకావు. లాస్ట్ టైం ఏమో చెయ్యి పెట్టినప్పుడు నా చెయ్యి లోపలికి వెళ్తుందని చెప్పావు, చెయ్యి లోపలికి వెళ్తుంది అన్నావు, నీ చేతులు వణుకుతున్నాయి, నేను పక్కనే ఉన్నా. ఇలా ఇలా అంటే ఎగ్జైట్మెంట్ ఏంటి, మనకి టచ్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా నిజానికి ఏంటంటే దేవతా స్పర్శ గానీ, ఒక అదృశ్యమైన శక్తి ఎప్పుడైనా మనిషిని స్పర్శ చేసినప్పుడు ఈ ఎక్కడైతే తాకారో మొత్తం వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుంటాయి. మీకు అది జరిగిందా ఫస్ట్ రోజు తాకిన రోజు? ఫస్ట్ రోజు అయితే అది జరిగింది. ఈసారి ఏమో అనిపించలే. ఈ రోజు ఫస్ట్ టైం ఒకసారి జరిగిపోయింది కాబట్టి. ఈ రోజు ఏమేం చేసావు అసలు? కాళ్ళ దగ్గర కింది కొంగావు, అక్కడ ఏం చేసావు? కింది కొంగినప్పుడు కాళ్ళకి దండం పెట్టుకున్నాను, కాళ్ళ దగ్గర దండం పెట్టుకున్నావు. మళ్ళీ అంతసేపు ఇలా పెట్టుకొని ఏం చేసావు, ఏం అడిగావు, ఏం మాట్లాడావు? అసలు ఈ స్పిరిచువల్ వేలో ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి, ఇంకా నా విద్యలో ఎదగాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఒక్కటే మాట వచ్చింది. ఏమొచ్చింది? రోజు చేసి శ్రద్ధగా చేయి, అంతే అంతే అంతే. ఆ వాయిస్ మాత్రం అంటే ఇప్పుడు కొంతమంది గంభీరంగా ఉంటాయి కానీ వినలేము,
కానీ ఈ ఆంజనేయ స్వామి మాత్రం గంభీరంగా ఉంది, వినసొంపుగా కూడా ఉంది. గంభీరంగా ఉంది, వినసొంపుగా ఉంది. వినసొంపుగా అట్లా మాట్లాడగలిగావు నువ్వు మొత్తం. మాట్లాడగలిగాను. నీకు స్పష్టంగా వినిపించిందా? వినిపించింది. అంటే ఆయన ఆకారం ముఖం ఎలా ఉంది అంటే మామూలుగా మన ఫోటోలు చూస్తాం ఆయన పెదవులు ఇవన్నీ ఎత్తుగా ఉంటాయి, నిజంగా అలాగే ఉందా మన నాలాగా నార్మల్ గా ఉందా? కొంచెం సేమ్ ఈ దవడ కొంచెం చూపించినట్టే కొంచెం ఫోటోలో ఉన్నట్టే ఉంది, కానీ మిగతాదంటే సింధూరం కలర్ లో ఉంది. సింధూరం అంటే ఒళ్ళంతా సింధూరం కలర్ లో ఉంది. ఒళ్ళంతా మొత్తం సింధూరం కలర్. ఓకే, అంటే నీకేమన్నా ఇది ఇమాజినేషన్ అనిపించిందా లేకపోతే వాస్తవం చూసావా? వాస్తవం, రియాలిటీ. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న ఇంటర్వ్యూలో దీంట్లో ఇప్పుడు ఎంతో మంది వీడియోని చూసి నేను క్వశ్చన్ చేస్తారు. కొందరు అనొచ్చు అబ్బాయిని ఏదో చేశారని, ఎందుకంటే మీ ఫాదర్ పక్కన వచ్చింది, ఎన్నో లక్షల మంది తెలిసిన వ్యక్తి మీ నాన్నగారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ నీకు 100% వస్తుంది, ఏదో మాయ చేశారులే నిన్ను అని చెప్పేసి. నిజంగానే చూసావా లేకుంటే ఏదైనా సంథింగ్ ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏమైనా జరిగిందా? లేదు, ఇది రియల్. రియల్. ఓకే, నాన్న సార్ మీ పక్కనే ఉన్నారు కదా, మీ అబ్బాయి ఎక్స్పీరియన్స్ మీరు పక్కన చూస్తుంటే ఎలా అనిపించింది అసలు ఇది? సార్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా మన మాంసనేత్రానికి కనబడనటువంటి శక్తి అనేటువంటిది ఒకటి ఉందని మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. అంటే మా నాన్నమ్మ చిన్నప్పుడు రామాయణం నిత్యము రామాయణం పారాయణం చేయడము, మేము వినడము, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రెగ్యులర్గా భగవద్గీత వినడము. భగవద్గీత అంతా కూడా ఏంటంటే ఆత్మ అనేటువంటిది శరీరాలు మారుతూ వెళ్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ చూపించాడు అతని అవతారాన్ని. ఏంటంటే 100% నాకు మైండ్లో ఉంది ఏంటి, పాపము పుణ్యము చేస్తే మనిషి గతేమవుతుంది. అదేవిధంగా భగవత్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంది, మన కంటికి కనబడదు కానీ అలా ఉంది. ఆత్మ అనేటువంటిది ఇవన్నీ నాకు ఉన్నాయి, ఒక క్లారిటీ ఉంది. అంటే ఏదో కన్ఫ్యూజన్లో లేను నేను. నా లైఫ్ ఏదైతే ఉందో లీడ్ చేస్తున్నాను వెరీ క్లియర్గా ఉంది నా లైఫ్. నేను ఏం చేస్తున్నాను, ఏం చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు, వందల జాతకాలు, వేల జాతకాలు చూసి ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఈ ఫలితం వస్తుందంటే వస్తుందన్నప్పుడు ఒక సిస్టంతో తయారు చేశాడు భగవంతుడు. అయితే నాకేంటంటే పూజలో కూర్చున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది, అంటే బాగా డెప్త్గా మంత్రంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ శక్తి మనలోకి వచ్చిందని అర్థమయ్యేది. కానీ నేను నిజంగానే అంటే క్లియర్గా చెప్తున్నాను కదా, కళ్ళతో ఎప్పుడూ చూడలేదు, నేను నిజంగా చూడలేదు. ఎందుకంటే నేను చూసానని చెప్పొచ్చు అట్లా, కానీ నేను ఎప్పుడూ చూడలేదు. కానీ మొన్న ఇది ఎప్పుడైతే మీరు అతనితో మాట్లాడి దాన్ని నేను రికార్డ్ చేసి దాని తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నేను నిజంగా మా అబ్బాయితో అన్నాను, నిజంగా అదృష్టవంతురాను. ఎందుకంటే ఒక విషయం సార్, మనము ఎన్ని కోట్లు సంపాదించినా భగవంతుని చూడలేము, అంత ఈజీ కాదు, అది యోగం. ఎందుకంటే సార్ రామకృష్ణ పరమహంస వివేకానందుడికి చూపించాడు, మీరు వినే ఉంటారు, కాళికాదేవి యొక్క దర్శనం చేయించారు అని. అప్పుడు నాకు అది విన్నప్పుడు ఇలాంటి విద్య ఏదో ఉందనిపించింది సార్, ఏదో ఉంది, లేకపోతే రామకృష్ణ పరమహంస వివేకానందుడికి ఎట్లా చూపిస్తారు, అవునా కదా? అదేవిధంగా మనకి కాళికాదేవి కాళికా అమ్మవారు, శ్యామలా అమ్మవారు దర్శనం ఇచ్చింది. మనకి దేవి భాగవతంలో కూడా చాలాసార్లు అమ్మవారు దర్శనాలు ఇచ్చి వాళ్ళకి ఏవి ఆయుధాలు కూడా ఇవ్వడం జరిగింది. మామూలుగా ఉంటే దర్శనం ఇవ్వడం కాదు, ఇప్పుడు మాట్లాడాడు కదా మా అబ్బాయి, వాళ్ళకి ఆయుధాలు కూడా, నువ్వు దీంతో నువ్వు ఫైట్ చేయి, ఇగో ఈ ఆయుధం తీసుకో అని. శివాజీ మహారాజు గారు ఈ మధ్య అంతే కదా, ఆయన ఎప్పుడే అమ్మవారు ఇచ్చింది. అంటే ఏమిటి ఒక సాధకుడు గనక సరైన దాంట్లో సాధన చేస్తే భగవంతుడు కనిపిస్తాడు అనేటువంటిది మాత్రం నాకు క్లారిటీ ఉంది, చాలా క్లారిటీ ఉంది. అయితే చూపిస్తారనేసరికి నేను ఎగ్జైట్మెంట్ ఇదయ్యా, అసలు దీనికి మనకి ఎట్లాగా ఎవరున్నారు మనకు తెలిసిన వాళ్ళు ఏమిటి సర్చింగ్లో ఉంటే, ఇందాక నేను చెప్పాను కదా పలానా ఇది దేవగణం అనగానే వెంటనే మా పెద్ద అబ్బాయి గుర్తుకొచ్చాడు. అర్రే వీడిది దేవగణం కదా, మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం, కనబడితే కనబడ్డారు, లేకపోతే లేదు, అదృష్టం అనుకుంటాం, కనబడితే అదృష్టం అనుకుంటాం, కనబడకపోతే లేదనుకుంటాం అని చెప్పని అదృష్టం లేదనుకుంటాం అనుకున్నాం. నేను అఘోరాల దగ్గర కూర్చొని వాళ్ళని అడిగితే కూడా మణికర్ణిక ఘాట్లో రాత్రి 12 గంటలకు దివాళీ రోజు కూడా వాళ్ళు శివసాధన చేస్తుంటే అయిపోయినాక కూడా ఎంతో మందిని కలవడం జరిగింది, అక్కడ సాధకులతోటి సీక్రెట్ గా వీడియోలు తీయడం జరిగింది. అయిపోయిన తర్వాత కూడా కలిశారు. కానీ సాధన అనే వాళ్ళు దేవుణ్ణి చూసినవా అంటే వాళ్ళు సమాధానం ఉండేది కాదు. ఏమైనా చూపిస్తారా దేవుడు ఎలా ఉంటాడో చెప్తారా అంటే సమాధానం ఉండేది కాదు. అది సాధనని చేయాలి, ఇన్ని లక్షలు చేయాలి, ఇలా ఉంటుంది సాధన చెప్పేవాళ్ళు. కానీ దేవుడు ఇలా ఉంటాడు అంటే నువ్వు చూడొచ్చు అని మాత్రము నా లైఫ్ లో మొట్టమొదటిసారి ఈయన నోటి ద్వారా విన్నాను. ఇప్పుడు మీ ఇద్దరు నోటి ద్వారా మీ అబ్బాయి చూశాను, నేను రికార్డ్ చేశాం కదా మనం, మొన్న 2 days బ్యాక్ జరిగింది రికార్డ్ చేసాము, ఈ రోజు రికార్డ్ చేసాం కదా, క్లియర్ రికార్డ్ చేసాము. అయితే ఒకటేంటంటేనండి, ఒక సాధకుడు చేసేటప్పుడు అతనికి యోగం ఉండాలి సార్. నేను
సార్ చూశాను కదా, జాతకం చూసినప్పుడు దాన్ని 2-8 అంటారు. 2 అంటే దృష్టి, 8 అంటే అకల్ట్, గోచరము కానటువంటిది గోచరించేటువంటి యోగం అంటారు. అంటే రాహుతో కనెక్టివిటీ అయింది ఈయనకి, 2-8 కనెక్టివిటీ. అలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఉచ్చస్థితిలో ఉన్న రాహు, ఈయనకి ఏంటంటే రాహువు, కేతువు, శని ఎగ్జాల్టెడ్ పొజిషన్స్లో ఉన్నారు, 3 గ్రహాలు ఉచ్చులో ఉన్నాయి. అలా ఉచ్చస్థితిలో ఉండి చంద్రుడు, అదే 3 గ్రహాలు, 4 గ్రహాలు, రాహు, కేతు, చంద్రుడు, శని కూడా. నవాంశలో రవి కూడా ఉన్నారా? ఓకే 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 4 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండి అవి దృష్టిని అకల్ట్ని చూపించే యోగంలో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈయన ఎలా చూపించగలుగుతున్నారు? అందుకే నేను ఇతని విగ్రహాలు అడిగి, నేను డేట్ ఆఫ్ బర్త్ నేను కొంచెం సాధన ఉంది కదా, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాక ఆస్ట్రాలజీ తెలుసుకొని చెబుతా అవునండి డేట్ ఆఫ్ బర్త్ అదే. అంటే నేను అనేది ఏంటంటే, ఒకటి సాధన, ఇంకొకటి వాళ్ళకి ఆ యోగం. యోగం ఉండి సాధన చేస్తే ఇంకా అల్టిమేట్ అండి, అది భగవత్ అనుగ్రహం అనుకోవాలి మనం. ఇంకా వీరెడ్డి గారిని మీరేమన్నా ఇంకా దీని గురించి ఏమన్నా మన ప్రేక్షకుల కోసం తెలియజేయడానికి అడగడం అంటే ఒకటే సార్, ఇప్పుడు మీరు చేసిన సాధన ఇంకొకరు ఎవరైనా చేయాలంటే ఎలాగా, ఈ విషయం నాకు చెప్పండి. లేదండి, తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఒక ముగ్గురికి మాత్రం ఇవ్వగలుగుతాం. ముగ్గురు ఇవ్వగలుగుతారు. నేనేమంటానంటే సార్, వాళ్ళకి యోగం ఉండాలంటాను, ఆస్ట్రాలజర్ని కాబట్టి. నేనేమంటున్నానంటే, మీరు చెప్పిన యోగం ఉన్నవాడు మాత్రమే తీసుకోగలుగుతాడు. ఇది ఇంకా అల్టిమేట్. చాలా మంది వచ్చారు, అవునండి, ఉంటారు, 4 రోజులు ఉంటారు, ఏదో ఒక దేవతను దర్శనం చేసినప్పుడు కొంచెము వాళ్ళు వేరే విధంగా బిహేవ్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి అంతవరకే ఇక ప్రాప్తం ఉన్నది, అంతవరకే ప్రాప్తం, అంతే దాని ప్రాప్తం అంటారు. ఒక స్థితికి వచ్చేదాకా, అంటే మేము సాధారణంగా ఎప్పుడైనా ఎవరన్నా ఇలాంటి విద్య ఇవ్వదలుచుకున్నప్పుడు వాడు ఒక స్థితి దాటేదాకా వెయిట్ చేస్తాం. ఆ శక్తిని బరాయించగలిగే, ఇప్పుడు మీరు చూస్తున్నది కేవలం నేను చూపించడం మాత్రమే జరిగింది, కానీ ఇదే హన్నదోపాసన నేను సాధన చేసేటప్పుడు ఎంత భయపడిపోయి ఉంటాము. అంతే కదండి. మరి ఆయన మాటికి ఊరికే వచ్చినప్పుడు కానీ ఆ స్పిరిచువల్ పవర్ ఏదైతే ఉంటుందో, సడన్ గా మీరు నిద్రపోతున్నా సరే టక్కన వచ్చి చేయి వేసినా గానీ ఆ స్పర్శ జ్ఞానం పూర్తిగా మీకు అప్పటికి వచ్చేసి ఉంటుంది. ఆయన కదలికలు మొత్తం ఎక్కడున్నా గానీ మీకు తెలుస్తాయి. సో సడన్ గా ఒకసారి పక్కన నుంచి ఉన్నారు అనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను ఫేస్ చేశాను. ఈ తర్వాత ఏమందంటే, ఇక నా స్వామి మామూలే, కామనే ఇక. సో దేవత అనేది వాస్తవంగా అయితే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, సాధన ద్వారా అయితే దేవతను దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది దర్శనం చేసుకోకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్థితిలో ఉన్నారు. నేను ఆ స్థితికి చేరుకోమని అంటున్నాను. వీళ్ళు లాస్ట్ లో ఉంటుంటారు, రాకపోయేసరికి ఏదో డౌట్ పడిపోయి ఆపేస్తూ ఉంటారు సాధనలో. ఎందుకంటే చాలా వరకు ప్రారంభ కర్మ ఇట్లాంటివన్నీ ఆపుతా ఉంటాయి. వాళ్ళు చేసే మంత్ర సాధన మీద కొంతకాలం సాధన చేస్తారు, తర్వాత అపనమ్మకం వస్తుంది. అపనమ్మకం వచ్చి ఏంటంటే ఆఖరి మూమెంట్ లో ఆపేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్, ప్రారంభ కర్మే ఆపుతుంది. ప్రారంభ కర్మే ఆపుతుంది. ఎగ్జాక్ట్లీ 100% ఆపగలిగేది ఒక ప్రారంభ కర్మ. అది ఎందుకు అన్నా అంటే శాస్త్రమే చెప్పింది, బుద్ధి కర్మానుసారి అని. ఎగ్జాక్ట్లీ. అది ప్రారంభ కర్మ కానీ సంచిత కర్మలో ప్రారంభ కర్మలో ఏ అయితే చేసినవి ఉన్నాయో ఆ పాప ఫలితం ఖచ్చితంగా బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. ఒక గురువు కాదు, ఆ పరమేశ్వరుడే వచ్చి నువ్వు కూర్చొని చెయ్యి అవుతుందన్నా కానీ వాడి బుద్ధి కుదరనివ్వదు. అది వాస్తవం. అది అందుకే మీకు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అంత క్లారిటీ, అజ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ అజ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించిన తర్వాత చెప్పినప్పుడు మాత్రమే ప్రేరేపింపబడ్డాడు. ఓకే. ఎవరినైనా అంటే నేను మీకు ఈ మధ్య మీకు తెలిసింది, మీరు నాకు తెలిసింది ఆంజనేయులు గారి ద్వారా నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తాను సార్. ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు గండాలు ఉంటాయి కొంతమందికి, ఇంకా అది ప్రారంభ కర్మలో ఇంకా అది అసాధ్యం కాదు, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అలాంటి కేసెస్ మీరు ఏదైనా సరే మీ సాధనతో క్లియర్ చేసినవి ఏమైనా ఉన్నాయా? అంటే వాస్తవంగా ఈ కేసెస్ ఎప్పుడు మేము బయట వేరే వాళ్ళకి ఇట్లా చేయమండి. మన సర్కిల్ అంటే నా ఫ్రెండ్ లేదా వాళ్ళ తాలూకా ఎవరన్నా వచ్చినప్పుడు మాత్రం ఇది పరిస్థితి కొంచెం చూడన్నప్పుడు మాత్రం చేశాము. బట్ దాన్ని ఎప్పుడు వ్యాపారంగా పెట్టుకుని ఎప్పుడు చేయలేదు. అంటే మీరు సాధనలోనే ఉండిపోయారు కానీ ఇట్లాంటిది అంటే ఎందుకు అడుగుతున్నా అంటే సార్, ఇప్పుడు ఏ విద్యకైనా సరే అందరూ కోరుకునేది ఏంటంటే, సరే ఒకటి మాత్రం నేను సొల్యూషన్ కూడా నేను చెప్తానండి. యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఏ గండం అయితే అంటున్నారో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఒక్కొక్కరికి వస్తూ ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఆపగలిగేది దేవతారాధనలో ఒక ఉత్కృష్టమైన స్థితికి మీరు చేరుకోగలిగితే, అంటే పూర్తి డిపెండ్ ఆన్ మైండ్ మీరు భగవంతుడి మీద పెట్టగలిగి దేవతను ప్రేరేపించగలిగితే ఈజ్ డెఫినెట్లీ సేఫ్ సార్. అతను ఖచ్చితంగా వాడు సేఫ్ అయిపోతాడు. ఆ దేవత రక్షించుకుంటుంది ఆ సాధకుడిని. దేవతకున్న ఒకే ఒక గొప్ప గుణం ఏంటంటే, నేను హార్ట్ఫుల్ గా నమ్మి నేను చెప్తున్నాను, మీరు చేసే ప్రతిదీ కూడా
వృధా అయితే పోదు. స్వామికి పెట్టే నమస్కారం కూడా వృధా పోదు. కృతజ్ఞత కలిగి ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేస్తారు. కాకపోతే వాళ్ళు కర్మబద్ధులండి. అంటే వాడికి ప్రారంభ కర్మ ఏదైతే ఉంటుందో అర్హత లేదు అన్నప్పుడు వాళ్ళు ఆ టయాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ పని కట్టుకుని ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఇచ్చి వెళ్తారు. ఇది ధర్మం. మీరు ఇంకొక విషయం సార్, ఇంకొక మాట నాకు పొద్దున్న నిన్న మాట్లాడినప్పుడు మీరు నాతో ఏమన్నారంటే జస్ట్ 10 daysలో సాధన చేసుకోవచ్చు అని అన్నారు. అందరూ కొన్ని సంవత్సరాల తరబడి అలా చేసి ఇంకా మాకేమీ రాలేదు. మీరు 10 days అని ఏ కాన్ఫిడెంట్తో చెప్తున్నారు? అంటే జస్ట్ అంటే అందరికీ తెలియాలనే విషయం లేదండి. అయితే ఇది మీకు గురుముఖత అని అన్నాను కదా, ఇక్కడ కొన్ని మామూలుగా వాస్తవంగా అయితే సాధారణంగా ఎవరు కూడా 10 రోజుల్లో అనేది కష్టం అసలు మామూలు విషయం కాదు అసలు 10. ఎందుకంటే లక్షలు చేస్తూనే ఉంటారు సిద్ధి పొందడానికే. నిజానికి ఏంటంటే మామూలుగా మేము దేవతకి రిక్వెస్ట్ చేసుకున్నాం. అంటే మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రిక్వెస్ట్ చేసుకుంటారు. యాక్చువల్ గా నిజానికి అయితే గురువు ఏం చేస్తాడంటే ఆ దేవతను ప్రేరేపిస్తాడు. వాడు బాధ లేకపోతే ఏదో వెళ్ళమ్మా అంటే చాలు, వెళ్ళి ఏదో ఒకటి దర్శనం ఇచ్చేస్తూ వస్తుంది. నిజానికి గురు అనుగ్రహంతో జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే పెద్దలు చివరికి వచ్చిన తర్వాత అన్ని ప్రయత్నాలు చేసి కూడా పోయి గురుముఖత నేర్చుకో అంటారు. ఏది కుదరినప్పుడు ఏంటంటే పోయి గురువుని పట్టుకొని నేర్చుకో అంటారు. ఆయన నోరుపి చెప్పరు కదా ఇవన్నీ. కానీ ఇక్కడ ఇది ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైము అతను సాధకుడు ఎవరైతే ఉన్నారో గురువుని నమ్మి కానీ భగవంతుని నమ్మి కానీ చేయగలిగితే కనుక నిజానికి అంతకంటే 10 రోజుల కంటే తక్కువ రోజుల్లోనే దేవత దర్శనం అవుతుంది. కానీ అనుష్ఠాన బలం అయితే పెరగదు. అది సిద్ధి అవుతుంది. నీకు మంత్రసిద్ధి అవ్వడం వేరు, అనుష్ఠాన బలం పెరగడం వేరు అంటారు. ఇది అయిపోయిన తర్వాత, మీకు సిద్ధి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు నిత్యానుష్ఠానం ఏదైతే నిత్యార్చన చేస్తూ అమ్మవారిని నమ్మిక అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అంటుంటారు. అర్థమైంది చెప్పాలంటే నీకు దేవతకి మధ్య ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా కుదురుతుంటుందో, అంటే ఎప్పుడైతే హార్ట్ఫుల్ గా లోపల మనసు అనేది యాక్సెప్ట్ చేయదు. సాధారణంగా కొన్ని రోజుల వరకు సాధనలో మనసు యాక్సెప్ట్ చేయదు. కూర్చొని బలవంతంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఫస్ట్ నమ్మకం కుదరదు వాడికి, మైండ్ లో దేవత ఉంది లేదా అనేది ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ఫుల్ గా నువ్వు యాక్సెప్ట్ చేస్తావో ఫస్ట్ జరిగేది ఆటోమేటిక్ గా 2-3 రోజుల్లోనే ఏం జరుగుతుందంటే వాడు ఆ దేవతను తలుచుకున్నప్పుడు కళ్ళ నీళ్లు వస్తూ ఉంటాయి. అది ఒప్పుకుంది లోపల. లేదు సార్, నాకు మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగింది అదే. నాకు నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఇలా కూర్చొని ఉండగా ఒకసారి అనుభూతి జరిగినప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోయి ఆ హార్ట్ అంతా కూడా ఒక 2 days ఏదో వెలుగుతో నిండిపోయినట్టుగా అయిందండి. మీరు ఇప్పుడు నాకు ఏదైతే ఎక్స్పీరియన్స్ జరిగిందో అది చెప్పారు. ఫస్ట్ స్టేజ్ అది అట్లా జరిగింది. ఫస్ట్ నాకు ఒకసారి కొన్ని ఇప్పుడు చాలా రోజుల క్రితం ఫస్ట్ స్టేజ్ మనస్సు యాక్సెప్ట్ చేసింది. మనసును అలాంటి మనసుని మళ్ళీ దాన్ని ప్రశాంతంగా నడిపిస్తూ అలవాటు చేస్తూ స్వామివారి వైపు భగవతారాధన వైపు ఆయన మీద నమ్మకం పెంచుకుంటూ గనక మీరు ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో, నువ్వు ఎంత కాన్ఫిడెన్స్ అయితే పెట్టగలుగుతావో అంత నమ్మకం నీకు, అది అనుష్ఠాన బలం అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కాన్ఫిడెన్స్, యాక్చువల్ గా ఇప్పుడు చూపించాను అని నేను అనుకోవట్లేదు, రిక్వెస్ట్ చేసుకున్నాను, స్వామి వచ్చి చూపించారు. ఎందుకంటే అతను యాక్సెప్ట్ చేయకపోతే మీరు చూపించలేరు కదా అని మీ ఉద్దేశం. అర్థమైంది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ నాదంటూ ఏం లేదండి. నేను చూపించమని నేను ఆయన అడిగాను, ఆ మంత్రమే చేశాను. దర్శనం ఇవ్వకపోవటం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా దేవతాధీనంలో ఉంటుంది. దేవతను రిక్వెస్ట్ అయితే చేసుకోగలుగుతాం. ఓకే, మనం వచ్చి కనపడు అని అంత కమాండింగ్ అయితే ఉండదు. బట్ ఏంటంటే వాళ్ళకి అర్థమైపోతుంటుంది మన మీద ఉన్న ప్రేమతో కానీ వాళ్ళు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎంత మందికి ట్రై చేసి ఉంటారు? ఎన్ని సంవత్సరాల్లో ఎంతమందికి ట్రై చేసి ఉంటారు? 20 సంవత్సరాల్లో ఒక 50 మంది దాటారు. 50 మంది దాటారు. ఇందులో కొంతమందికి కనబడద్ది, కొంతమందికి సగం వెళ్ళి వెనక్కి వస్తుంటారు. అట్లా ఎందుకు జరిగిందని మీ ఉద్దేశం? లేదండి, వాళ్ళ ప్రారంభ కర్మలో ఉందా చెప్పన్నాం కదా, ఏదో ఒకటి చివరి దాకా వెళ్ళి ఆపుతూ ఉంటారు. కొంతమందికి నమ్మకం లేక ఆగిపోతుంటారు. బట్ వాళ్ళు యాక్చువల్ గా మీకు నిన్న మన యాంకర్ గారు కూడా చూపించున్నాం కదా, ఈయన ఏదో ఇమాజినేషన్ ఏమో అనుకుంటున్నాను అని అన్నారు. ఆవిడ కొంచెం అవును సరే, ఇప్పుడు మళ్ళీ చూడండి, మీరే చూడండి. నేను ఇక్కడ ఏమి మంత్రం చేయకుండా చూడండి, ఆవిడకి ఇమాజినేషన్ కుదరటం కాదు, యాస్టీజ్ ఎలా ఉన్నది అలాగే కొబ్బరికాయ ఎలా ఉంది అలాగే కనిపిస్తుంది, కానీ అక్కడ ఏం మార్పులు కనబడలేదు. రావాలి మంత్ర ప్రభావం అనేది ఉంటుంది కంపల్సరీ. అక్కడ ఏం జరుగుతుందంటే వాస్తవంగా దేవత ఆవాహన అవుతుంది. ఆవాహన అయిన తర్వాత నువ్వు ఏదైతే సంకల్పం పెట్టి చెప్పావో, నీకు మాట ఇచ్చిన ప్రకారం దేవత ఆ పని చేసి వెళ్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మన పురాణంలో ఉన్నాయి సార్. చాలా మంది కొంతమందికి వరాలు ఇచ్చి ఉన్నారు, రాక్షసులు కూడా. అవునండి. అప్పుడు విష్ణువు చంపడానికి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడే అడ్డం వస్తాడు.
ఎందుకంటే ఆయన ఆల్రెడీ వరం ఇచ్చున్నారు. వరం ఇచ్చున్నాడు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దానికి కావాల్సిన మాట ఏదైతే ఉంటుందో అది ఆయన బాధ్యత. సో అదే విధంగా మంత్ర ప్రభావం సిద్ధించిన తర్వాత కొన్ని నిదర్శనాలు ఉంటాయి. అది అయిపోయిన తర్వాత నువ్వు మంత్రాన్ని వాటికి మీరు వినియోగించుకోవచ్చు. అప్పుడు ఆ సమయంలో దేవత వచ్చి ఆ పని చేసి వెళ్తుంది. దాన్ని ఆపడానికి ఇంకెవరి వల్ల కాదు. ఇప్పుడు ఆయన ఆపాలంటే ఇంకెవరి వల్ల కాదు. కాబట్టి నేను పూర్తి నమ్మకం. మీరు ఎవరికైనా మంత్రోపదేశాలు అది ఇస్తుంటారు? ఎవరికైనా ఏదైనా చేసుకుంటాను, అనుష్ఠానం చేసుకుంటాను మాత్రం మన సర్కిల్లో మీ శిష్యులకి అంతవరకు? శిష్యులు అంటూ సపరేట్ ఏం లేదండి. మన సర్కిల్లో అంటే నా ఫ్రెండ్స్ వీటిల్లో మాత్రం ఏదో చక్కగా భగవంతుని అనుష్ఠానం చేసుకుంటాను, ఏదైనా మార్గం ఉందా అంటే మాత్రం అప్పుడు ఉపదేశం చేస్తున్నాం కదా. ఈ కొంతమంది మొన్న వచ్చిన కాల్స్ లో ఎవరో ఒక్కరికి చేసాము, ఇంకెవరికి పాపం వాళ్ళు స్పిరిచువల్ గా వాళ్ళు చాలా కనెక్ట్ అయి ఉన్నారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినా తప్పులేదు. డబ్బు కోసమే కాదు, కామన్ గా. అంటే మీది వృత్తి ఇంకేదైనా ఉంటుందా మీది? గతంలో నా ఈ బిజినెస్ లో ఇవి ఉన్నాయి. నేను బయటకి ఏం రావండి. ఇదేదో నేను పెట్టుకొని ఎప్పుడు కూడా నేను బయటకు రాలేదు. నేను నిజం చెప్తున్నాను. యాక్చువల్ గా నేనేందో ఎందుకంటే 20 years నుంచి సాధనలో ఉండి ఇప్పటిదాకా మీరు పెద్దగా ఇది అవ్వలేదంటే అర్థమవుతుంది. అక్కడ నాకు అది ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్తున్నా కదా, మా ఊళ్ళోనే నేను ఎవరో కూడా తెలియదు. ఎవరు ఇష్టం వచ్చిందో వాడు అనుకుంటాను. విరాట్ ఇది అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. నా ఫ్రెండ్ కే తెలియదు సరిగ్గా. సో నేను అలా బయట పెట్టకూడదు. అవి కూడా కొన్ని దేవతా సంబంధించిన విద్యలు బయట పెట్టకూడదు. కరెక్టే. అలాగని నేను దాన్ని యాక్చువల్లీ మీరు వీడియో తీసుకుంటా అంటే కూడా ఫస్ట్ వద్దనే అన్నారు. అసలు ఎందుకులేండి అన్నారు మీరు. దీన్ని కూడా ధన సంబంధమైన విధానానికి వాడకూడదు. లేకపోతే నేను నేర్చుకున్న విద్యకి డబ్బు సంపాదించాలంటే పెద్ద మ్యాటర్ అయితే కాదు. అవును, నిజమే అది. ఎందుకంటే డైరెక్ట్ నేను చూపిస్తాను. అవునండి, అవును. ఎందుకంటేనండి ఇంత విద్య వస్తే అసలు యాక్చువల్గా ఇవాళ రేపు ఉన్నటువంటి మార్కెట్లో దీన్ని చూపించి కొన్ని వేల కోట్లు సంపాదించేసుకోగలుగుతారు. కానీ మీరు ఎక్కడా కూడా అలా చేయలేదు అంటేనే జెన్యూనిటీ ఎంత ఉందనేటువంటి మనకు అక్కడ అర్థమవుతుంది. నా అభిప్రాయం ఏంటంటే ఎప్పుడైతే డబ్బు పరంగా అలా వెళ్తామో ఆటోమేటిక్ గా దేవత దూరం అయిపోతుంది. మనకి ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే అక్కడ ధర్మం లేదు కదా. ఇక్కడ ఏంటంటే ధర్మంతో ముడిపడి ఉంటుంది దేవత. ఎక్కడైతే ధర్మం పోతుందో దేవత ఉండదు. తర్వాత మళ్ళీ ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ పట్టుకోవడానికి కొన్ని జన్మలు ఎత్తాలి. ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామి ఉపాసనలో రామావతారం అంటేనే రామో విగ్రహమాన్ ధర్మ. ఆ ధర్మం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నారు. అలాంటిది ధర్మం ఎక్కడలేదు, ఆంజనేయ స్వామి కూడా ఉండరు అక్కడ. అంతే కదండి, లాజికల్ గా ఆలోచిస్తే. ఆయన చూసింది ధర్మాన్ని, ఆ మాటకు కట్టుబడ్డారు కాబట్టి వాళ్ళు దేవత. ఇంకొక కోఇన్సిడెంట్ ఏంటంటే సార్, మీరు ఆంజనేయ ఉపాసకులు, అతను ఆంజనేయులు గారు. కరెక్టివిటీ. రాముడు సూర్యవంశము, మా వాడి పేరు ఆదిత్య. అవును. అంటే కనెక్టివిటీ చూడండి ఎట్లా వచ్చాయి అసలు. సుకృతం ఉండాలి. కొంతమంది అడిగారు, నేను ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి రాదనమాట, కనబడదు. కానీ అన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే అతనికి యాక్చువల్ గా చెప్పాం కదా, గ్రహపీఠ ప్రభావం కానీ లేకపోతే జన్మ ఎలాంటి దైవ ప్రభావం లేకపోవడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. బట్ అది 80% వరకు చూపించవచ్చు, 20% ఫెయిల్ అవ్వదు. అంటే నేను ఆస్ట్రాలజికల్ గా నేనేం చెప్తానంటే సార్, లగ్నము గురు సంబంధం కలిగి ఉండాలి, అంటే దైవ సంబంధం కలిగి ఉండాలి లగ్నానికి. అప్పుడు దైవం యాక్సెప్ట్ చేయడానికి లగ్నం ఎలిజిబుల్ అయింది. ఇప్పుడు దైవ సంబంధం లేకుండా ఉందనుకోండి లగ్నం, సో దైవ సంబంధం అసలు ఫస్ట్ లగ్నం ఎలిజిబుల్ కాలేదు. లగ్నం అంటే జీవుడు దైవ సంబంధంతో ఎలిజిబుల్ ఉంటేనే ఈ వ్యక్తి చూడగలడు. మీ జాతకంలో నేను చూశాను కదా, యోగం వెరీ స్పెసిఫిక్, చాలా స్పష్టంగా ఉందండి. అకల్ట్ రిలేటెడ్ దృష్టి ఇంకోరికి ఇచ్చే యోగం ఉంది మీకు. ఇంకోరికి ఇవ్వడం వేరు, తనంతట తాను అంతర్ముఖంగా చూడటమో ప్రసన్నం చేసుకోవడం వేరు. కానీ ఇంకోళ్ళకి చూపించాలంటే అంతే కదండి, మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఒకటి సార్, అంటే ఇప్పుడు నేను మీకు ఇంత ఉత్సాహంతో నేను రావడానికి కానీ, ఎందుకంటే మీది మిమ్మల్ని కలవడానికి కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒక విషయం సార్, మనకి దేశం బాగుండాలన్నా ఏదైనా సరే బాగుండాలంటే దేవత అనేటువంటిది ఒకటి ఉంటుంది, పితృదేవతలు ఒకటి ఉన్నారనేటువంటి కంప్లీట్ ఒక విషయం తెలిసినప్పుడు మనిషి ధర్మంగా ఉంటాడు. మనం చేసే ఈ ప్రయత్నాల్లో మధ్యలో హేతువాదులు రావచ్చు, ఇంకొరెవరో సెక్యులర్లు రావచ్చు, అదేంటి అట్లా చూపిస్తారని అనవచ్చు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చూపించగలరా? చూపించగలుగుతాం కానీ మనకి వాళ్ళకి అనవసరం అది. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను, నేను ప్రయత్నం చేస్తాను. యాక్చువల్ గా దేశం కోసం అనేది మనం చేస్తుంటాం, కానీ వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ కలి ప్రభావం అని కాదండి, వాళ్ళ ఉనికే పోతుంది.
ఓకే. ఎవరి మీరు చెప్పిన ఎవరైనా సరే ఓకే వాళ్ళు లేదు అని ఏదో చెప్పుకొని వెళ్తూ ఉన్నారు. సడన్ గా వచ్చి ఉంది అంటే కనుక నేను ఎగ్జాంపుల్ భవిష్యత్తు అనేది జరగవచ్చు. ప్రస్తుతానికైతే ఇట్లాంటిది ఏం లేదు. మేబీ భవిష్యత్తులో ఇలాంటివి ఏం జరగవచ్చు. డెఫినెట్లీగా నేను మీరు చెప్పిన వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళు మీరు ఛాలెంజ్ చేసిన వాళ్ళు వీడియోస్ చాలా చూసుంటారు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కానీ. డెఫినెట్లీ నేను నా తరఫున అంటే నా ఆర్గనైజేషన్ తరఫున స్వామి కార్యం నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పటికీ కూడా దేశం కోసం అనేది ఆల్మోస్ట్ ఎవరైతే మీరు అందరూ ఉన్నారో నేను నా ఎక్స్పీరియన్స్ లో నేను ఒకటే ఛాలెంజ్ గా చెప్పగలుగుతాను. ఓకే, అది భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుందండి. ఆల్మోస్ట్ నేను అంటే నాది ప్రామాణికంగా ఉంటుంది, ప్రాక్టికల్ గా కూడా ఉంటుంది. నేను ఏదైనా చేసి చూపించగలుగుతాము. బట్ ఆ రోజు అనేది అది తక్కువ రోజుల్లోనే వస్తుంది. ఎందుకంటే సార్ ఈ వీడియోలో ఇప్పుడు ఏదైతే జరిగిందో మీరు చూపించారో, మొన్న చూపించారు, ఈ రోజు చూపించారు మా అబ్బాయికి ఆంజనేయ స్వామిని, అదంతా మా పితృదేవతలు అందరం చూపించారు కదా. నేను ఉపాసన చేసే అనుష్ఠానం దగ్గరికి కూడా వెళ్ళారు. అందులో వెళ్ళి అక్కడ ఏముంది అంటే అమ్మవారు ఉందని చెప్పి కూడా మా వాడు చెప్పాడు. నేను అనేది ఏంటంటే ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం సాధన చేసే వాళ్ళకి ఒక హోప్ని ఇంకా పెంచుతుంది, నమ్మకాన్ని పెంచుతుంది. వాస్తవం ఏంటంటే నేను ఒకటే చెప్పగలుగుతున్నానండి. వీళ్ళు ఎక్కడ ఫీల్ అవుతున్నారంటే ఏదో ఒక ప్రారంభ కర్మ వల్ల ఆగిపోదాంలే, ఆపేద్దాంలే అనేసి ఆపుతూ ఉంటారు. దయచేసి ఎప్పుడు సంకల్పం, దైవ సంకల్పం మీరు ఆపొద్దండి. ఆ కర్మ వెంటబడుతూనే ఉంటుంది. మీరు నమ్మకం ఎప్పుడైతే పెట్టగలుగుతారో ఆటోమేటిక్ గా అది దూరం అయిపోతుంది. దైవానుగ్రహం ఏదైతే మీకు ఆ నమ్మకం సడలిపోతుంటుందో ఆ టైంలోనే మీరు గట్టిగా స్వామిని పట్టుకోగలిగితే గనక ఆ స్వామి ఇవ్వగలుగుతారు. అది ఒకటేనా, ఇంకేదైనా అలా సడలిపోయేటప్పుడు ఇంకేదైనా మంత్రం చేసుకోవాలంటారా? అంటే మీ దీంట్లో భక్తికి మించిన సాధన అంటే అది ఒక్కటి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, మీకు దగ్గర అవడానికి కోసం. ఓకే, అంటే ప్రతి మంత్రాన్ని నేను ఒక నా శ్రీ రుద్రాం శర్మ క్షేత్రం ఛానల్లో ఒక వీడియో చెప్పాను హనుమాన్ సంబంధించి. అది దేనికి ఓన్ ఛానల్ కూడా ఉంది, నేను చూసాను. అది చెప్పడానికి అంటే ఆర్గనైజేషన్ తరఫున ఓన్లీ స్వామివారి కోసం చేసే కార్యక్రమాల గురించి అని భవిష్యత్తులోనే పెట్టాము. చాలా మంది బాధపడుతున్నారు అనేసి ఉద్దేశంతో నేను ఒక శాబర మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. శాబర మంత్రం అది ఎవరైనా చేసుకోవచ్చు అండి. అది ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా దేనికి పని చేస్తుంది సార్ మీరు ఇచ్చిన మంత్రం? సార్ అది హనుమద్ అనుగ్రహం జనాలకు తెలియడం కోసం లేదు. హనుమద్ అనుగ్రహాన్ని ఫస్ట్ కలుగుతుందండి. తర్వాత మీరు ఎలాంటి కామ్యం అంటే సత్ఫలితాలు, ధర్మబద్ధమైన కామ్యం ఏదైతే ఉంటుందో, మీ కార్యంలో ఏదైనా విఘ్నాలు ఉన్నప్పుడు కూడా ఆ విఘ్నాన్ని ఆపుకోవడం కోసం కూడా స్వామివారిని ప్రేరేపించే విధానం కూడా నేను సాధన విధానం కూడా నేను అందులో చెప్పడం జరిగింది. ఓకే, అందులో ఎలాంటి సందేహం లేదు. నమ్మిన వాడికి మాత్రం ఎంత కాలంలో జరుగుతుంది ఒకవేళ అతను అంటే జనరల్ గా అడుగుతున్నాను సార్. రోజుకు గంట సేపు చేశారు, 2 గంటలు చేశారు, నేను చెప్పిన అలాగే చెప్తాను. బట్ మీ మాటలతో చెప్తా అడగాలి. ప్రతి ఒక్క సాధకుడు ఎవరైనా సరే ఒక 2.5 గంటల నుంచి రోజు 3 గంటలు సాధన చేయాలి. 11 రోజులు సరిపోతుంది సార్. నాకు తెలుసు సార్ ఎంతసేపు చేయాలని తెలుసు. కానీ మీ నోటితో, ఎందుకంటే వ్యూవరు మీ నోటితో వినాలని చూస్తారని నేను అడగడం, అంతకుమించి చేయలేదు. 2.5 నుంచి 3 గంటల వరకు సాధన కదలకుండా ఏకస్థితిలో గనక మీరు భగవంతుని నమ్మి ఆ మంత్ర జపాన్ని చేయగలుగుతూ ఉంటే గనక 11 రోజులు చాలు సార్. ఇవాళ రేపు అరగంట గంట కూర్చునేటువంటి స్థితి జనాలకి ఓపిక లేవు. గంట మహా అంటే కూర్చుంటే, అది కూడా గట్టి కూర్చుంటే. అలాంటి వాళ్ళు ఒక 40 రోజుల్లో పొందగలుగుతారా? ఏదో ఒక సమయంలో అనేది జరుగుతుందండి. సాధారణంగా ఫస్ట్ మీరు మొదలు పెట్టగానే 10 రోజులకు 11 రోజులకు వచ్చి దేవత, నేను గత వీడియోలో కూడా చెప్పాను, వచ్చి పలకరింపులు అట్లాంటిది ఏమన్నది. జస్ట్ మీరు వస్తారు, దేవత అనేది ఉన్నది అని ప్రూవ్ చేసుకుంటుంది. ఓకే, ఎలా ప్రూవ్ చేసుకుంటుంది సార్ వచ్చిన దేవత? సాధారణంగా మొట్టమొదటి ఎక్కువగా జరిగేది చాలా మందికి కూడా స్వప్న దర్శనాలే జరుగుతుంటాయి. ఫస్ట్ స్వప్నంలోకి వస్తుంది మనం సాధన చేసేటప్పుడు. తర్వాత అనేది వచ్చేసరికి స్పర్శ జరుగుతుందండి. స్పర్శ జరుగుతుంది. ఇది సాధన చేస్తుంటే చేయి వేసినట్టు అనిపిస్తుంది. తర్వాత మీరు గురుముఖత ఒక విధానం ఉంటుందండి. దాని విధానంలోకి వెళ్ళినప్పుడు మీరు దేవతను చూడొచ్చు, డైరెక్ట్ చూడొచ్చు. కొన్ని సెకండ్ల పాటు మీకు అర్థమవుతుంది. కొన్ని సెకండ్ల పాటు అది అర్థమవుతుంది. దేవత ఉంది కన్ఫర్మ్ అనేసి అర్థమవుతుంది. అప్పుడు దాని తర్వాత మంత్రసిద్ధి జరుగుతుంది. తర్వాత దేవతని పదే మీరు నిత్యార్చన చేసుకుంటూ గనక దేవతని నమ్మి అర్చన చేస్తూ మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో అప్పుడు పూర్తిగా మీకు ఆ మంత్రం ప్రభావం చూపిస్తుంది. అంటే ఆ మంత్రానికి శక్తి, పటుత్వం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయండి. మీకు ఎప్పుడైతే దేవత మీద కాన్ఫిడెన్స్ ఉందో మీకు ఆ మంత్రం ఏదైనా చేయగలుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అతను ఏదైనా ఒక సంకల్పం అనుకొని ఆ మంత్రం చేసుకుంటే ఆ పని సాధ్యం అవుతుంది. దాని విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానం కూడా నేను తెలియజేశాను. అంటే దేవతను ప్రేరేపించే విధానం కొన్ని ఉంటాయండి. మీరు తలుచుకోగానే అక్కడ ఆ వీడియో చూసుకుని యాజ్ ఇట్ ఈస్ గా సాధకుడు చేసుకోవచ్చు అంటే తప్పకుండా ఏ మంత్రానికైనా సరే ఆ విధానంలో మీరు దేవతను శ్రీరుద్ర
శ్రీ రుద్రాంశ హనుమాన్ శ్రీ రుద్రాంశ హనుమాన్ ఛానల్ చూడండి ఒకసారి. హనుమాన్ క్షేత్రము. యా హనుమ క్షేత్రం, శ్రీ రుద్రాంశ హనుమ క్షేత్రం ఛానల్, మీ ఓన్ ఛానల్. అందులో చెప్పారు అందులో శాబరీ విద్య అనేటువంటిది. ఇంకా ఎటువంటి విద్యలు జనాలకు అందిద్దాం అనుకుంటున్నారు మీరు? విద్యలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటే చాలా శక్తివంతమైనవి. అర్హత లేకుండా దాని జోలు వెళ్ళకూడదు. సో ఒక స్థాయికి సామాన్యుడికి ఏదో ప్రయోగ బాధలు లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఇట్లాంటివి పడుతున్నప్పుడు దాన్ని రికవరీ చేసుకోవడం కోసము ప్రతి ఒక్కరు ఒక మీరే మీ జన్మలు నెక్స్ట్ ఏమవ్వాలనేటువంటిది మీ ఉపాసనా దేవత నిర్ధారిస్తుంది. ఎగ్జాక్ట్లీ అంతే కదా. దగ్గర శక్తి లేనప్పుడు మరి వాళ్ళే కదా వాళ్ళే కదా. అంటే అందుకనే మీ ఉద్దేశం ఏంటంటే, మీ ఉద్దేశం కదా కామన్గా నిజం ఏంటంటే నిత్య ఉపాసన చేయాలి. నిత్య సాధన కనుక ఎప్పుడైతే చేస్తామో తర్వాత జన్మలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఆ దేవతే తీసుకెళ్తుంది మనల్ని, మనకు సహాయం చేస్తుంది. ప్రతి ఒక్క దేవత పరబ్రహ్మ స్వరూపమే. మళ్ళీ అది వాళ్ళు వేరే ఏం కాదు. ఎందుకంటే అది చాలా సబ్జెక్ట్ పెద్దది. భవిష్యత్తులో తప్పనిసరిగా మనం అది ఒకసారి గురించి దాని గురించి మాట్లాడదాం. తప్పకుండా. మీరు ఇంకేమన్నా అంటే విద్యకు సంబంధించిన ఈ రోజు నిజానికి వాస్తవంగా మన ఆంజనేయులు గారు పరీక్షించడానికే వచ్చారు. సో అది మీరు గతంలో చెప్పారు, నేను తెచ్చుకుంటాను మీరు చూపిస్తారా అని నాకు ఫోన్ చేసి చెప్పారు. సో నాకు ఇట్లాంటి వాటి గురించి నాకు తెలుసు కానీ నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి నాకు తెలిసిన ప్రముఖులు శ్రీ లలితా ఉపాసకులు ఉన్నారు, వాళ్ళు తెచ్చుకుంటామంటే ఎవరు అంటే మీ పేరు చెప్పడం జరిగింది. సరే రండి అని చెప్పాను. అదేవిధంగా నా విధానం ప్రకారం నేనైతే పూజ చేశాను. మీరు చెప్పండి. అంటే ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళెవరో తెలియని వాళ్ళు, కానీ మీరు కొన్ని లక్షల మందికి తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు. అది మీరు చెప్పండి. అంటే ఇప్పుడు చూసిన విద్యకి మీరు ఉన్నారు. పరిస్థితి ఏంటి? ఒకటేంటంటే సార్, విద్య గురించి మీ అభిప్రాయం ఏంటి? విద్య గురించి అభిప్రాయము చెప్పాలి అంటే అసలు అంటే ఒక అనుష్ఠానం చేసినప్పుడు ఆ బ్రహ్మంగారో లేకపోతే అమ్మవారో ఆంజనేయ స్వామి మనకి విద్యలు ఇస్తారని మీరు ప్రూవ్ చేశారని అనిపించింది నాకు ఫస్ట్. ఇక్కడ అంతరించిపోయాయని మీరు అవును. యాక్చువల్ గా నేను ఒక స్థితిలో నేను అదే భ్రమపడ్డాను, అంతరించిపోయానే భ్రమపడ్డాను. కానీ నిజానికి ఎప్పుడు అంతరించిపోలేదండి. అది దేవతానుగ్రహంతో సురక్షిత అలాగే ఉన్నాయి అవి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తుంటారు. అర్హత మనం సంపాదించగలిగితే ఎగ్జాక్ట్లీ వాళ్ళు నడిపించేవాడు అప్పుడు ఉన్నాడు. వాడు ఎవరెవరికి ఏది కావాలో ఆ విద్య వచ్చేస్తుంది, ఇస్తుంది. అంతే. ఏమంటారంటే ప్రతి ఒక్క మానవులకి, సనాతన ధర్మంలో నమ్ముకున్న వాళ్ళకి, మనం ధర్మంగా ఉంటాం తప్పేం కాదు, మన పని మనం చేసుకోవడం తప్పేం కాదు. దేవతలకు సంబంధించి ఏదైనా తెలుసుకోవాలి, ఏదైనా సాధన, అలాంటి అభిలాషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్వచ్ఛమైన మనసుతో గనక మీరు నమ్మి చేయగలిగితే గనక ఏదో ఒక సిద్ధి అనేది ఇస్తుందండి దేవత, తప్పకుండా ఇస్తుంది. అందుకే మన ఈయన కూడా చెప్పాను. ఇప్పుడు మామూలుగా ఒక సాధన చేసేటప్పుడు కొన్ని ఆహారపు అలవాట్లు దూరం పెట్టాలంటారు. ఇప్పుడు మీరిచ్చే ఎవరికైనా, ఇప్పుడు ఇందాక మీరు శాబరి విద్య అది చెప్పారు కదా, అందులో కూడా ఖచ్చితంగా ఆహారపు అలవాట్లు కానీ కొంత బ్రహ్మచర్యం కానీ. కానీ పెద్దలు చెప్పింది ఏంటంటే సాత్విక ఆహారము ఎప్పుడైనా సరే శరీరాన్ని ఒక స్థితికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నాన్ వెజ్ చేస్తూ కూడా కొంతమంది చేసేవాళ్ళు సాధన ఉన్నారు, కానీ అది పూర్తిగా వేరే విధం. పూర్తిగా తామసిక విధానంలో వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం అలా చేస్తూ ఉంటారు. కానీ దేవతారాధన సంబంధించి లేదా ఉపాసకులు ఎవరైనా సరే సాత్విక ఆహారము చాలా ఉత్తమం. అంటే మీకు సాధనలో ఒక స్థిరత్వానికి, నమ్మకానికి కానీ, లేకపోతే మీకు ఆసన సిద్ధి అంటారు, అంటే శరీరం కనీసం కూర్చోవాలన్నా కానీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. సో అజీర్ణమైన వేరే ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు సాధారణంగా. అలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. ఇంకోటండి, నేను 2 times చేసినప్పుడు కూడా గమనించాను కదా, ఆవలింతల్లాగా వస్తున్నాయి మీకు, మీరు దేవతను ఇచ్చేసేటప్పుడు. నేను ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం జరిగినప్పుడు నేను మా ఇంటికి వెళ్ళి మా మిస్సెస్తో షేర్ చేసుకున్నప్పుడు ఆవిడ ఏమన్నదంటే, మా నాన్నమ్మ కూడా ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు చేసేటప్పుడు ఏదైనా మంత్రం పాతకాలంలో ఉండేవి చూసారు దిష్టి అట్లా చేసినప్పుడు ఆవిడకి కూడా ఆవలింతలు వచ్చేవి కదా. అంటే నాకు అప్పుడు స్ట్రైక్ అయింది ఏంటంటే, ఒక దేవతను కానీ ఒక శక్తితో కానీ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆవలింత వస్తుంది కదా అని చెప్పి నేను అనుకున్నా. దాని గురించి మీ యొక్క ఇదేంటి? ఈ ఆవలింతలు అనేది మామూలుగా వచ్చేయం కాదులేండి. వాస్తవంగా ఏంటంటే దేవత వచ్చి స్పర్శ చేసినప్పుడు మాత్రమే ఆ ప్రేరణ అనేది మనకు మామూలుగా మన శరీరం తట్టుకోలేని పరిస్థితులు అట్లా జరుగుతూ ఉంటుంది. తట్టుకోలేనప్పుడు ఆవలింత వస్తుంది. అంటే అది శక్తి ప్రవహిస్తూ ఉంటుంది కదా, స్పర్శ చేస్తారు. స్పర్శ చేసినప్పుడు జరిగే ఒక చిన్న క్రియ అది ఒక్కొక్కసారి అలా జరుగుతుంది, ఒక్కొక్కసారి అలా జరగకుండా కూడా అయిపోతుంది. ఇంకోటి అండి, మొన్న మనం దాదాపు ఒక 4 hours జరిగింది ఆ ప్రాసెస్ అంతా కూడా. ఎట్లాగా అక్కడ కూర్చొని ఫస్ట్ కొబ్బరికాయలోని, తర్వాత స్క్రీన్ మీద, తర్వాత ఇక్కడ నిలబెట్టి మళ్ళీ చూపించి నెంబర్ ఆఫ్ టైమ్స్ చూపించడం జరిగింది. లాస్ట్లో ఇంక అలసిపోయారు, అమ్మ నా వల్ల కాదు ఇంకా. అంటే ఆ రోజు యాక్చువల్లీ మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం అనుకున్నాం, ఇంకా నాకు శక్తి లేదు అయిపోయింది అన్నారు. అంటే
అలా చూపించినప్పుడు మీలో కూడా ఏదైనా శక్తి బయటికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందా? బయటకు వెళ్ళిపోయినప్పుడు ఏం లేదండి, జస్ట్ మళ్ళీ శరీరం సహకరించట్లేదు మీకు శరీరం అంటే ప్రతిసారి అదేం చేసినప్పుడు శరీరం సహకరించకుండా ఇంకా అలిసిపోయారా? పూర్తిగా హై రేంజ్ లోకి నరాలు అన్ని కూడా ఒక స్థితికి వచ్చేస్తుంటాయి. ఓకే. బ్రెయిన్ మొత్తం ఏదైతే మన ఉందో ఒక స్థితిలోకి తీసుకొచ్చేస్తుంటాము. ఓకే. ఆ పరిస్థితుల్లోనే ఎక్కువ ఇప్పుడు సాధారణంగా ఎగ్జాంపుల్ అక్కడ దాకా ఎందుకండి, మనిషి అంత పరిస్థితి అయినా ఉంటాడు. ఒక 5 నిమిషాలు ఊపిరి పట్టేటప్పుడు మనిషి ప్రాణం పోయే అంత పని అవుతుంది. ఓకే. ఎందుకంటే మెయిన్ అదే ప్రాణం పోయే పని అవుతుంది అంటున్నారు కాబట్టి ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్ వేస్తానండి. ఏదైనా ప్రాణం పోయింది అనుకోండి, మీరు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అందులో చేసే సాధన అనుకున్నారా మీరు ఎప్పుడైనా? అలాంటిది ఏదైనా థాట్ వచ్చిందా మీకు? యాక్చువల్గా దాని రహస్యం ఏంటంటే వాళ్ళు వేరే శక్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది, కానీ దాన్ని తీసుకురావడం అనేది దేవతా అనుగ్రహం ఉన్నవాళ్ళు అంటే ముళ్ళు మహాయోగులకి మహా అయితే కుదురు అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు ధర్మాన్ని తప్పరు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ తలుచుకుంటే 5 నిమిషాల్లో మొత్తాన్ని అన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే అది ధర్మం, అది నడవాలి. ధర్మం అనేది అంటే ఇప్పుడు విధి అంటారు. విధిని ఎదిరించి ఏ దేవత కూడా ప్రయత్నం చేయదండి. ఎందుకంటే విధియే పరబ్రహ్మ ఆధ్వర్యంలో జరిగేది ఏదైనా ఉందంటే విధి. ఆ విధికి పరమాత్మ అయినా సరే, అవతారం దాల్చిన వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ గానీ శ్రీరామచంద్రుడు అయినా సరే, ఆ విధికి నమస్కరించి పరమాత్మగా భావించి ఏది ఎలా జరగాలో అది జరుగుతుంది అనేసి ధర్మం కోసం పోరాడుతూ వెళ్ళిపోయి మనందరికీ ఆదర్శంగా నిలిచారు. కరెక్ట్. ఎందుకంటే కర్మం చేయని, ఇప్పుడు మీరు అన్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధంలో ఆయన ఒక్కసారి ఇలా అంటే మొత్తం అందరూ చనిపోతారు, నార్మల్గా అయిపోతుంది. కానీ ఆయన యుద్ధం 18 రోజులు కంటిన్యూస్గా యుద్ధం జరగాలి, వాళ్ళ మధ్యనే హోరాహోరీ ఇదవ్వాలి, ఒక్కొక్కరు యుద్ధం చేయాలి, వాళ్ళ కృషి వాళ్ళు చేయాలి, అవతల వాళ్ళ సైన్యం ఓడిపోబడాలి. అదే శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ కొడుకుకి ఒకసారి చర్మవ్యాధి వస్తుంది, ఆయన శాపం చేత వచ్చినప్పుడు, నువ్వు పరమాత్ముడు కన్నా వెంటనే తగ్గించంటే అలా కాదు, నువ్వు సాధన చేసి తగ్గించుకో అన్నాడు. ఇదొకటి నాకు ఎందుకు అడిగానంటే, చనిపోయిన వ్యక్తికి ఏమైనా ప్రాణం తీసుకురావచ్చా? మాస్టర్ సివిబి గురించి మీరు వినే ఉంటారు. అతను ఒకసారి ఒక చిన్నపిల్లవాడిని క్రియేట్ చేసి ప్రాణం పోతే మళ్ళీ సంథింగ్ అక్కడెక్కడికో వెళ్ళి మళ్ళీ ప్రాణం తీసుకొచ్చి అందులో పెట్టాడు అని చెప్పి కొన్ని ఇవి ఉన్నాయి దాని మీద. కానీ సాధారణంగా ఏంటంటే ఇవన్నీ కూడా అసాధ్యంగా ఉంటాయండి. వాస్తవంగా ఏంటంటే దైవ ప్రేరితం అంటే మీరు చెప్పే దేవతను ప్రేరేపించగలిగితే కనుక ఆ ద్వారా ఏమైనా జరగచ్చు ఉంటుంది. సాధారణంగా స్వతహాగా మనిషికి అనేది ఒక యోగులకు మాత్రం అలాంటి శక్తి ఉంటుంది. కానీ ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఫలానా జరుగుతుందని తెలిసి కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మనకు సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు సార్ మీకు ఐడియా ఉంటుంది, త్రాంబక మజామహే సుగంధం వందనాలు ముక్షి మామృతాత్. దాని అర్థం ఏంటండి? మీరు చెప్పండి. అంటే ఏదైతే ప్రాణము మనం నమ్మి చేస్తున్న ప్రాణం ఏదైతే ఉందో సునాయాసంగా తీసివేయమనే కదా మనం మామూలుగా చెప్తాం. ఎగ్జాక్ట్ అర్థం అంతే. అంటే వాడు మృత్యువుని యాక్సెప్ట్ చేసే కదా మాట అంటున్నారు. విధిని నమ్మి మృత్యువుని కూడా యాక్సెప్ట్ చేసి ఎట్లాగా పోతుంది కన్ఫామ్, కాస్త సునాయాసంగా తీసిపారేమనేసి వేడుకుంటున్నారు పరమేశ్వరుని. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే విధికి యాక్సెప్ట్ చేస్తారండి. అదే ధర్మం కోసం అదే విధిని ఎదిరించే వాళ్ళు కూడా ఉన్నారు మన చరిత్రలో. హనుమంతు స్వామి విషయంలో కానీ, లేకపోతే శ్రీరాముల వారి విషయంలో కానీ చాలా జరిగినాయండి. ఇంకొకటి అండి, ఇప్పుడు ఎవరైతే ఈ కాలంలో ఎవరైతే పూజాది విధానాలు పాటిస్తున్నారో, ఇప్పుడు చేసేటువంటి పూజాది విధానాల్లో ఎక్కడైనా తప్పిదాలు చేస్తున్నారు వీళ్ళు, ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగా వస్తుంది అని మీకున్నటువంటి ఇది? నిజాన్ని చెప్పాలంటే ఒక మంత్రాన్ని కానీ ఒక విద్యను కానీ పుస్తకాల్లో ఉన్నాయి కూడా యథాతథంగా లిఖించకూడదని శాస్త్రవచనం. అంటే దోషం వస్తుంది అనేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు చేసేటప్పుడు ఏదో ఒక దాన్ని తీసేయటం చేస్తుంటారు, తర్వాత కాలంలో ఇంకొద్దిగా తీసేయడం చేస్తుంటారు. ఇలా జరుగుతూ వచ్చేసరికి విద్య అనేది పూర్తిగా మీకు అంటే ఒక మామూలుగా వచ్చేసింది సార్. వాస్తవంగా ఏంటంటే మంత్రం చాలా ప్రభావవంతమైంది, కానీ అతి భయంకరమైన మంత్రాన్ని కూడా మీరు సాధన చేసినప్పుడు అక్కడ ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకు అంటే దానికి సంబంధించిన విధి విధానాలు కానీ చేసే ప్రక్రియ కానీ పూర్తిగా అది తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే నేను పూర్తిగా నమ్మి నేను చెప్తుంది ఏంటంటే, సాధారణంగా ఏ విద్యను కూడా బయటకు అనేది పూర్తిగా చెప్పరండి గురువు. ప్రాక్టికల్ గా సిద్ధి చేసుకున్న తర్వాత కొంతమందికి మాత్రమే దాని గురించి ఆ విద్యని వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే అది వాళ్ళు ఇవ్వాలి, లేకపోతే అతనికి దోషం ఉంటుంది, లేదా అది ధర్మం కాదు. అది ఫస్ట్ మొట్టమొదట. సో ఆ స్థాయి ఉన్నవాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళు ఎవరికైనా సరే ఆ విద్యని ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన విధానం ఏదైతే ఉంటుందో శాస్త్రవచనంగా యథాతథంగా లిఖించకూడదని కొన్ని నియమ నిబంధనలు ఉండటం వల్ల మునులు కానీ మహర్షులు కానీ వాటికి శాపాలు విధించుకుంటా వచ్చారు.
మీకు గతంలో చూసుంటారు, మన మూలమంత్ర సాధనలకు సంబంధించి వేదంలో వైదిక సంబంధమైన కొన్ని మంత్రాలకు కూడా శాపాలు ఉంటాయి అనమాట. అది వాళ్ళు దాటుకుంటూ, అంటే కొన్ని లిమిట్ ఉంది అక్కడ ఏదో మిస్ అయిపోయింది అక్కడ. సో అదే విధంగా చాలా జరిగినవి. అవి కొంచెం నేను బయట బహిర్ముఖంగా చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదు. అందుకే చాలా చాలా పెద్ద పెద్ద విద్యల్లో కూడా ఒక దేవత బదులుగా కొంతమంది వేరే దేవతలు ఉన్నారు. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు గంటల గంటలు మిస్లీడ్ జరిగింది. మిస్లీడ్ ఎందుకు జరిగిందంటే, నాకు తెలిసి ఆ దేవతని పేరు మార్పు అనేది చెప్పాం కదా, యథాతథం లిఖించకూడదు అన్నప్పుడు ఏంటంటే ఒక దేవత నామం ఏదైతే ఉంటుందో ఒక అర్చన విధానంలో, ఆ దేవత బదులు అలాంటి దేవతకు సంబంధించిన వేరే దేవత రావడం అది కాలక్రమేణా మారుతూ వస్తుంది. ఇది బయటకు వచ్చినప్పుడు మాత్రం. కానీ గురు పరంపరంగా వెళ్లే వాళ్ళకి మాత్రము ఆ విద్య అలాగే ఉంటుంది. అతను నేర్చుకున్న పూర్తి విద్యను అతని శిష్యు నుంచి అలాగా వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే పుస్తకంలోకి వచ్చిందో అప్పుడు ఆ దేవత బదులు ఇంకొక దేవతను పెడతారు. ఎందుకంటే శాస్త్రవచనం ప్రకారం యథాతథం లిఖించకూడదు. సో అక్కడ ఉన్న దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా మారిపోయి వేరే వాళ్ళు వచ్చారు. ఇది నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. రూఢి చేసుకున్నాను. గతంలో చేసిన ఉపాసకులు అయితే ఎవరైతే ఉన్నారో కొంతమంది, వాళ్ళు చేసిన విధానంలో ఉన్న దేవతలు సాధారణంగా కొంతమంది అనుష్ఠానం చేసే అదే విద్య, కానీ వాళ్ళ దగ్గర వేరే విధంగా ఉంది. ఇక్కడ కొన్ని అంటే వాళ్ళు శాస్త్రపరంగానే వాళ్ళు పర్ఫెక్ట్ జరుగుతుందండి. అంటే ఒక్క విషయం అయితే విద్య గురించి నేను క్లారిటీ ఇస్తాను. మీరు అనుకునే విద్య పుస్తకాల్లో కానీ లేకపోతే యూట్యూబ్ లో కానీ ఇట్లా ఏం లేదండి. గుప్తంగా అది రహస్యంగా ముందుకు వెళ్ళిపోతూనే ఉందండి అది. ఎందుకంటే జ్యోతిషాస్త్రంలో కూడా బయట అందరూ చెప్పేదానికి లోపల ఇన్నర్గా వేరే ఉందండి విద్య అనేది. జ్యోతిషాస్త్ర విద్య కూడా ఇన్నర్గా వేరేగా గ్రహాలు కంటే కొంచెం వేరేగా పనిచేస్తుంటాయి అవి, బయటకు కనబడే గ్రహాల్లా కాకుండా. ఇప్పుడు అగ్ని పురాణాల్లో చెప్పారు, అనేకమైన పురాణాల్లో చెప్పారు. మొన్న లైవ్గా కనబడింది, వాళ్ళు ఉన్నారు కనబడింది అని మనం నమ్మకంతో చేస్తున్నాము. అది వాళ్ళకి చేయకపోతే, వాళ్ళ అనుగ్రహం లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటి అసలు? ఇప్పుడు ఎంతో మందికి పెళ్లిళ్ళు అవ్వట్లేదన్నా, ఇబ్బందులు పడుతున్నారన్నా, సంతానం లేరన్నా కారణం ఏమిటంటే పితృదేవత ఆరాధన చేయకపోవడమే. అంతే కదా, దోష ఉంటుంది. అంటే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే సార్, నేను గత వీడియోలో కూడా ఒకసారి చెప్పాను, పితృదేవతలు మీరేదో వాళ్ళు వెళ్ళారు పడుకున్నారు అనేసి ఎవరో అనుకుంటూ ఉంటారు. రెస్ట్ తీసుకున్నారు, రెస్ట్ కాదు, అక్కడ వరస్ట్ సిచ్యువేషన్ లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ భాష చెప్పుకోవడానికి వినేవాడు లేక, ఆహారం తినడానికి ఏమీ లేక కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. ఆ కనిపించిన తల్లిదండ్రులు వాళ్ళు ఎలా ఉంటుందంటే, మీకు పితృదేవ శాపాలంటే వాళ్ళు ఏమి నీళ్లు తీసుకొచ్చి మిమ్మల్ని శపించడానికి వాసంగా, ఆ ఘోష ఏదైతే బాధపడుతున్నారో, ఒక జీవి, ఒక ప్రాణి, అది మనకు జన్మనిచ్చిన ప్రాణి ఏదైతే బాధపడుతుందో, ఇవి కాకుండా చూస్తున్న పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళది తగులుతుంది. పైనుంచి పితృదేవతలకి ఒక వ్యవస్థే ఉంది మనకి అన్నిట్లో. ఇప్పుడు లలితా అమ్మవారు స్వాహాస్వద అంటే పితృదేవతలకి దేవతలకి కూడా ఆవిడే ఇస్తుంది అని లలితాసహస్రనామాల్లో ఉంటుంది. అదేంటంటే వాళ్ళ ఎనర్జీ మన మీద పనిచేస్తుంటుందండి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. అక్కడ బ్యాటరీ డౌన్ చేసుకుంటున్నాడు. మన బ్యాటరీస్ డౌన్ అయిపోతే మనం ఎలా అయితే ఈ మిషన్ ఆగిపోతుంటుందో, ఈ యొక్క వంశం మొత్తం నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది వాళ్ళకి సరైనటువంటి ఇది లేదంటే. సరే, ఇప్పుడు నాకు సాధ్యమైనంత వరకు ఎంతో మంది దగ్గర తిరిగా, మునులు, ఋషులు, అఘోరలు. నేను చాలా చాలా ప్లేస్లలో తిరిగినప్పుడు వాళ్ళు ఒక 30 సంవత్సరాలు సాధన చేసి వచ్చారు. అక్కడ హిమాలయాల్లో 30 సంవత్సరాలు చేసి వాళ్ళు వస్తే ఏదో ఒక విషయంలో ఒక 10 నిమిషాలు కావడం జరిగింది. కానీ వాళ్ళని అడిగితే ఎలాంటిది ఉండేది కాదు, నార్మల్గా ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చినాక ఇది కొత్త విధానం. నా లైఫ్ లోనే ఫస్ట్ టైం, మీ లైఫ్ లో మీ కూడా ఫస్ట్ టైం, మీ అబ్బాయి కూడా ఫస్ట్ టైం. అంటే జనాలకి మీ నోటి ద్వారా ఒక విషయం, అసలు మన జీవితంలో ఇలాంటి సంఘటన ఒకటి నేను చూస్తానని కూడా అనుకోలేదు ఎప్పుడు. అంటే ఒక వ్యక్తి దేవతను చూపించేటువంటి వ్యక్తిని నేను కలుస్తానని కానీ చూస్తానని కానీ, కాకపోతే ఒక నమ్మకం ఏముండేదంటే, రోజు సాధన చేస్తుంటాను కదా, అమ్మవారు నన్ను చూసుకుంటుంది, నేను అమ్మవారికి చేసుకుంటున్నాను, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం నా ఫ్యామిలీకి ఉంటుంది, నా పిల్లలకు ఉంటుంది అనే ఒక, మనం ఏంటంటే లలిత సహస్రనామాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ, భగవద్గీత, రామాయణ, మహాభారతాలు ఎప్పుడు వినడం, చదవడం చేస్తూ ఉంటాం కాబట్టి మనకి సబ్కాన్షియస్ మైండ్లో పెద్దల వల్ల, మా నాన్నమ్మ, మహాభక్తి వాళ్ళ వల్ల ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్లో ఒక దేవత ఉంది, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, పితృదేవత నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అంతేగాని నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని కలుస్తానని కానీ, చూపిస్తారని కానీ, అది కూడా మా పెద్దబ్బాయి చూస్తాడని కానీ అనుకోలేదు. కాకపోతే ఎప్పుడు అనుకునేవాడిని, వీడికి గురువు దృష్టి ఉంది, లగ్నానికి గురువు దృష్టి ఉందంటే దేవతా అనుగ్రహం ఉంటుంది, ఎలా ఏదో రకంగా దేవతా అనుగ్రహం కలుగుతుంది అనుకునేవాడిని ఎప్పుడు మనసులో. అది కనెక్ట్ అయింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే తీసుకొచ్చారు యాక్చువల్గా.
ట్రైల్ వేద్దాం అనుకున్నారు. యాక్చువల్గా అసలు ఆవిడదే మెయిన్, తర్వాత చూద్దాంలే అనుకున్నారు ఈయన విషయంలో. చాలా థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైంను అండ్ మన విరాట్ గారు వాల్యుబుల్ టైం, మీ అబ్బాయి చదువుకునే టైంని ఈ 2 సార్లు ఎన్నిసార్లు కేటాయించినందుకు. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంట్లో వాస్తుని చేంజ్ చేసుకొని, మీరు చెప్పిన జాతకాల్ని చేంజ్ చేసుకుని ఎంతో మంది మారారని దానికి సాక్ష్యం నేను, మీరు కమెంట్స్ లో కానీ మన ఫోన్లో చెప్పింది, మెయిల్ సపరేట్ గా మెయిల్స్ పెట్టింది. కొన్ని వందల మంది ఉన్నారు. అవునండి. ఎందుకంటే మీరు అమ్మవారు అనుగ్రహం సార్, మనకు ఉత్తరం ఏం లేదు. ఒక చిత్త డబ్బు అక్కడ కాదు, ఇక్కడ పెట్టుకుంటే మారుతుంది ఫైనాన్షియల్ కండిషన్ అన్న రోజు ఒక బిల్డర్ మనకు ఫోన్ చేసి ఎలా మాట్లాడాడు మీకు తెలుసు. అవునండి, అవును, అద్భుతంగా మారిందని. అద్భుతం. ఆయన మొత్తం అడగంటకపోయిన వ్యక్తి చెత్త డబ్బా చాటను చేంజ్ చేయడం వల్ల, చెత్త చాటను అండ్ చెత్త డబ్బాను చేంజ్ చేయడం వల్ల పోయింది మొత్తం తిరిగి వచ్చింది. ఇప్పుడు ఎలా అయితే మన విరాట్ గారు దేవతలు ఉన్నారన్నారు, వాస్తులో కూడా పదము అనేటువంటి ఉంటుందండి. ఇంటి మొత్తం దేవతలు ఉంటారు, ఒక్కొక్క దేవత ఒక ఎనర్జీ ఇస్తుంది. అక్కడ మనం పెట్టకూడని ప్రదేశంలో ఆ చెత్త డబ్బా పెడితే ఎనర్జీ, ఇప్పుడు దాహం వేస్తుంది సార్. కాన్సెప్ట్ ఏంటంటే, వాస్తు కాన్సెప్ట్, నీళ్ళు తాగాలి, నీళ్ళు తాగితే దాహం తీరుతుంది. చెవులో పోసుకుంటే దాహం తీరదు, అది ముక్కులో పోసుకుంటే, కళ్ళలో పోసుకుంటే, ఇది చేసే తప్ప. వాస్తులో చెత్త డబ్బా ప్లేస్లో పెట్టాలి. నువ్వు తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడ పెడితే అది డిఫరెంట్ ఎనర్జీని ఫామ్ చేస్తుంది. ఫైనల్ గా మన ప్రేక్షకులకి ఒక్కటి మీ నోటి ద్వారా ఫైనల్ గా ఏం చెప్పాలనుకున్నా, మీరు చూసింది ఏంటి వల్ల ఇదంతా? ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి. ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అని కాదు, ఎప్పుడైనా సరే నేను ఎవరికైనా క్లయింట్కైనా ఒకటే చెప్తాను, బాబు నువ్వు దేవతను నమ్ముకో, పితృదేవతలకు చేసుకో, భగవంతుడు ఉన్నాడు అని నేను చెప్తూ ఉంటా ఎప్పుడు కూడా. అంటే పరిపూర్ణమైన నమ్మకంతో చెప్తూ ఉంటా. ఈరోజు నేను నమ్ముతూ నేను చెప్తున్న దానికి మరింత ఎక్కువ బలం చేకూరింది అని నేను చెప్పుకోగలుగుతాను, అందులో ఎటువంటి సందేహం లేదు. అది కూడా ఇట్లాంటి విద్యలు చేసిన వాళ్ళు ఈ కలికాలంలో ఇంత నిష్టగా, ఎందుకంటేనండి మనం ఏదో 2 నిమిషాలు 5 నిమిషాలు అలా చూపించేశారు, కానీ 2 నిమిషాలు 5 నిమిషాల వెనకాతల ఎన్ని సంవత్సరాల కఠోర శ్రమ ఉంది అనేటువంటిది మనం వర్ణించలేము. అది చాలా కష్టతరమైనటువంటి విషయం ఆయన సాధించారు. ఎందుకంటే సార్, ఒక ఆస్ట్రాలజీలో కూడా, ఒక ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే కామన్గా నేర్చుకోవడం వేరు, దానికి సాధన చేయడం వేరు. ఎందుకంటే నేను ఆస్ట్రాలజీలో చేసిన సాధన కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సాధన చేసి ఉంటారు ఆయన, ఎందుకంటే ఈ స్థితి చూపించాలంటే. చాలా థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైంని అండ్ విరాట్ గారు వాల్యుబుల్ టైంని ఈరోజు కెమెరా ముందు తీసుకొచ్చి కొంతమంది జనాలైనా సరే దేవుడు ఉన్నాడు అని నమ్మకం కలిగించడమే నా ఒక చిన్న సంకల్పం. దానికి మీరు తోడవడం, మీ అబ్బాయి తోడవడం, మీ అబ్బాయి చూసి ఇక్కడికి రావడం, ప్రేక్షకులకి మీ నోటి ద్వారా చెప్పడం. చాలా థ్యాంక్ యూ విరాట్ గారు, చాలా థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా ఈరోజు జరిగింది అందరూ చూసుంటారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగేది ఏంటంటే, దేవతారాధనలో మీరు ఒక స్థితిని దాటి కొంచెం మీరు ముందుకు వెళ్ళండి. సాధారణంగా మీరు స్తోత్ర పారాయణలు కానీ లేదా కవచ పారాయణలు ఇలాంటివి ఏదో రోజుకు ఒక్కసారి చేసి ఆపుతూ ఉంటారు. ఏదైనా సరే మీరు గట్టిగా పట్టుకోవడానికి కనీసం కొన్ని రోజుల పాటు మీరు సాధన చేసి పట్టుకోగలిగితే కనుక అది మిమ్మల్ని కాపాడుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్కి, కొన్ని వాటికి కానీ మీరు నడిచే మార్గం కానీ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా క్లియర్గా ఉండటం కోసం ఏదో ఒక దేవతను మీరు ఆశ్రయించేసి మీరు సాధన వైపు ముందుకు వెళ్ళండి. ఆ పరమాత్మను చేరుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అనేసి నేను కోరుకుంటూ, ధర్మో రక్షిత రక్షిత. అందరికీ నమస్కారం.